ముందుకు తీసుకొచ్చినాయి. కానీ ఆ పాత్రలు ఇప్పుడు అదే సమర్థవంతమైన పాత్రలు కనిపించట్లేదు. ఈ దేశంలో ఒకనాటికి ఇప్పటికీ కులాల మధ్యలో ఏ ఆలోచన వచ్చిందంటే, ఒకనాడు ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు రద్దు చేయమని చెప్పి ముందుకు వచ్చిన అగ్ర కులాల వాళ్ళే వాళ్ళ అవసరం రీత్యా వాళ్ళు కూడా రిజర్వేషన్ కోరుకునే కాడికి వచ్చేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా చుట్టుపక్కల రాష్ట్రాల్లో చాట్లు అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు మాకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి ఢిల్లీ చుట్టుపక్కల ఉద్యమం చేసి ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రాంతాలను తగలబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాట్లు అదేదో శక్తివంతమైన ఉద్యమంగా నడిచినట్టే కనిపించింది. మళ్ళీ కనిపించట్లేదు. పటేళ్లు గుజరాత్లో, గుజ్జర్లు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు. మహారాష్ట్రలో మరాఠవాడ వాళ్ళు ఉద్యమాలు చేశారు. తెలుగు నేల మీద కాపులు ముద్రగడ్డ పద్మనాభ నాయకత్వంలో కాపునాడని ఉద్యమం నడిపారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ట్రైన్లను, బస్సులను మొత్తం తగలబెట్టేశారు. పోలీస్ స్టేషన్ తగలబెట్టేశారు. అదేదో బాగా మెరిసిపోయినట్టుగా మన అధికారులు కనిపించట్లేదు. మన దండోరం మొదలు కాక ముందు పెద్దలు కత్తి పద్మరావు గారి నాయకత్వంలో దళిత మహాసభ ఏర్పడింది. మన దండోరం మొదలు పెట్టక ముందు 1985లో కారంచెడులో మన మాదిగల్ని ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు తమ వాళ్ళు దాడి చేసి చంపితే మనవాళ్ళు చాలా మంది చనిపోయారు. ఆ సంఘటన తర్వాత దళిత మహాసభ అనేది ఒకటి ఏర్పడ్డది. దళిత మహాసభ పుట్టుక 85 నుంచి మొదలైంది. 91లో చుండూరు వచ్చేసింది. చుండూరు ఘటనలో మాలా మాదిగల్ని జనార్దన్ రెడ్డి గవర్నమెంట్ లో రెడ్డోలు మనల్ని చంపేశారు. చుండూరుకు వచ్చినప్పటికీ ఆ దళిత మహాసభ ఉద్యమం పతాక సంఖ్యేది. కారంచెడులో ఉద్యమం మొదలైంది. దళిత మహాసభ సంఘం చుండూరుకు వచ్చినప్పటికీ పతాక సంఖ్యేది. కానీ ఇప్పుడు అది ఎక్కడ కనిపించట్లేదు. మనకంటే ముందు పెట్టిన ఉద్యమ సంఘాలు పూర్తిగా బలహీనపడిపోయినాయి. మన తర్వాత వచ్చిన సంఘాలు కూడా అది బలహీనంగానే కనిపిస్తున్నాయి. కానీ 27 సంవత్సరాలుగా చెక్కు చెదరని ఉద్యమం ఏదైనా ఉంటే ఎంఆర్టీఎస్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అది ఒక మారుమూల గ్రామమైన ప్రకాశం జిల్లా ఈదుమడుల మొదలైన ఉద్యమం ఈరోజు ఉద్యమ ప్రయాణం కొనసాగించి జిల్లాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు విస్తరించి ఇవాళ దేశంలో ఒక బలమైన సామాజిక ఉద్యమం ఏదైనా ఉంటే ఒక ఎంఆర్ఎస్ మాత్రమే ఉన్నదనే కాడికి దేశంలో ఉద్యమ ప్రభావం కొనసాగుతుంది. మరి అన్ని సంఘాలు, అన్ని ఉద్యమాలు 5-10 సంవత్సరాల్లోనే వెనుకపోతే మరి ఎంఆర్ఎస్ మాత్రమే ఉద్యమ ప్రస్థానం ఎందుకు కొనసాగుతుంది ముందుకు వచ్చేసింది. మిగిలిన దానికి మనకు ఒక తేడా ఉండాలి. మిగిలిన సంఘాలను ఎవరు బలహీనం చేయలేదు. మిగిలిన సంఘాలను, మిగిలిన ఉద్యమాలను ఏ పాలకులు నిర్బంధం పెట్టి బలహీనం చేయలేదు. కానీ ఎంఆర్ఎస్ ఉద్యమాన్ని మాత్రం పాలకులే బలహీనం చేయాలని కుట్ర చేశాడు. చంద్రబాబు నాయుడు కుట్ర చేసిండు, రాజశేఖర్ గారు కుట్ర చేసిండు, ఆడ జగన్ కుట్ర చేస్తుంటాడు, ఇక్కడ కేసీఆర్ కుట్ర చేస్తుంటాడు. పాలకులే ఎంఆర్ఎస్ ఉద్యమాన్ని అంచాలని కుట్ర చేసే ప్రయత్నాలు 100 సార్లు 100 రకాలుగా చేశారు. కానీ పాలకులు కుట్ర చేసినా, పాలకులు ఎంఆర్ఎస్ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూసినా కూడా పాలకులనే ఎదుర్కొనే స్థాయికి ఎంఆర్ఎస్ ఎదుగుతున్నదే తప్ప అవి ఎక్కడ వెనుక తట్టబెట్టిన పరిస్థితి కూడా కనిపించట్లేదు. దీనికి కారణం ఏంటన్నప్పుడు మాదిగ జాతిలో గూడు కట్టుకున్న ఆవేదన ఏనాటికైనా పరిష్కారం దొరుకుతుందనే ఒక సంకల్పం మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దారితీస్తున్నది. మాదిగ జాతిలో ఒక ఆవేదన ప్రతి కుటుంబంలో మాదిగ జాతి బిడ్డలో కనిపిస్తుంటది. మేము వెనుకబడిపోయినాము అన్ని కులాలతో పోల్చుకుంటే. అది ఎంత నిజమో అని చెప్పడానికి ఆనాడు 94లో ఉద్యమం మొదలైంది. మన జాతి ఎట్లా వెనుకబడ్డదో అనే విషయం చెప్పడానికే, మన జాతి ఎన్ని రంగాల్లో వెనుకబడ్డదనే విషయం చెప్పడానికే ఆ రోజు 94లో ఉద్యమం మొదలైంది. ఆనాడు లెక్కలు చూస్తే షెడ్యూల్ కులాల్లో ఉండబడే మనం కోటి మాలల కంటే అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన నేపథ్యం అది స్పష్టంగా కనిపించింది. రాజకీయంగా చూసినా మనం వెనుకబడ్డాం, ఉద్యోగాల్లో చూసినా మనం వెనుకబడ్డాం, చదువుకునే అవకాశాల్లో మనం వెనుకబడ్డాం, సంక్షేమ రంగమైన ఆర్థికంగా కూడా వెనుకబడ్డాం. అన్ని రంగాల్లో వెనుకబడ్డ పరిస్థితి
వాస్తవాలు కనిపించినాయి కాబట్టి మనకంటూ న్యాయం జరగాలంటే మనం ఉద్యమం మొదలు పెట్టక తప్పదు. మనం ఉద్యమం మొదలు పెట్టాలంటే మనం సంఘం ఏర్పడాలి తప్పదని చెప్పి 94లో మన ఉద్యమ ప్రస్థానం మొదలైంది. 94లో ఉద్యమ ప్రస్థానం మొదలు కావడానికి ఏ 4 కారణాలు, ఆ 4 కారణాలు సత్యం కాబట్టినే ఉద్యమం నిలబడుకుంటూ వచ్చేసింది. అసత్యాల పునాదుల మీద ఏ ఉద్యమం కొనసాగదు శాశ్వతంగా. సత్యం ఉన్న చోట అడ్డంకులు ఎన్ని వచ్చినా అది ముందుకు సాగుతూనే ఉంటుంది. సత్యం పునాదుల మీద మనం నిలబడగలిగితే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఉద్యమ ప్రస్థానం కొనసాగుతుంది. అసత్యం పునాదుల మీద ముందుకు వెళ్ళాలనుకుంటే తాత్కాలికంగా పనిచేస్తుంది, కానీ అది దీర్ఘకాలికంగా అది పనిచేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అందువల్ల మనం చెప్పిన వాదనలో సత్యం ఉన్నది కనుక, మనం చెప్పిన వాదన నిజం కనుకనే ఈ ఉద్యమం కొనసాగుతూ వచ్చేసింది. 94లో లెక్కలు తీసినప్పుడు రాజకీయంగా మనం వెనుకబడ్డ లెక్కలు వచ్చేసినాయి. 39 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎస్సీలకు 9 మంది మాజీ ఎమ్మెల్యేలు ఉంటే 30 మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్న రోజులకి షెడ్యూల్ కులాల వాళ్ళకు 6 పార్లమెంట్ సీట్లు ఎస్సీలకు రిజర్వేషన్ అవుతాయి. ఆ 6లో పెద్దపల్లి, సిద్దిపేట, నాగర్ కర్నూలు, నెల్లూరు, తిరుపతి, అమలాపురం అనే ఈ 6 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాల్లో కేవలం సిద్దిపేటలో మాదిగైన నందెల్లయ్య గారు అప్పుడు తప్ప మిగిలిన 5 నియోజకవర్గాల్లో మాలలు గెలిచిన రోజులై 5 నియోజకవర్గాల్లో వాళ్ళు గెలవడమే కాకుండా అప్పుడు గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంటు సీట్లు జనరల్ సీట్ అవుతే ఆ జనరల్ సీట్లో కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సలగల బెంజమిన్ అనే మాల సోదరుడు పార్లమెంట్ మెంబర్ గా గెలిచిన రోజులవి. 6లో 1 మనకు 5 వాళ్ళకు అవుతే మళ్ళీ ఈ 1ని కూడా మళ్ళా సరి చేసుకోవడానికి ఇంకొకటి జనరల్ స్థానంలో గెలిచిన రోజులు వాళ్ళకి. రాజకీయంగా వాళ్ళు చాలా ముందున్న రుజువు అయిపోయింది. ఉద్యోగాలు ఇక్కడికి వస్తే జనార్దన్ రెడ్డి గవర్నమెంట్ కాకుండా ముందు విజయభాస్కర్ రెడ్డి గవర్నమెంట్ లో 94లో ఉద్యమం మొదలు పెట్టినప్పుడు జనార్దన్ రెడ్డి గవర్నమెంట్ కాదు, విజయభాస్కర్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నది. విజయభాస్కర్ రెడ్డి గవర్నమెంట్ లో లెక్కలు తీస్తే ఎస్సీల ఉద్యోగస్తుల సంఖ్య అప్పుడు 92,000 ఉద్యోగాలు లెక్కలు వస్తే 18,000 ఉద్యోగాలు మాదిగలకు వస్తే 72,000 ఉద్యోగాలు మాలలకు పోతే 2,000 ఉద్యోగాలు మాదిగ కాకుండా ఇతర ఉపకులాలకు వెళ్ళిన రోజులని. అంటే మాదిగా మొత్తం ఉపకులాలకు సంబంధించిన వాళ్ళ ఉద్యోగస్తుల సంఖ్య 20,000, కేవలం మాల కులస్తుల ఉద్యోగ సంఖ్య 72,000 అని లెక్కలు వచ్చింది. ఆ రోజు ఏ మెడికల్ కాలేజ్కి వెళ్ళి చూసినా, ఏ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి చూసినా, ఏ యూనివర్సిటీకి వెళ్ళి చూసినా, ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా విద్యారంగం చూస్తే 15 సీట్లు ఎస్సీలకు ఉన్న కాడ 13, 14 మాలలకు పోతే 1, 2 మాదిగలకు వచ్చిన స్థానాలు కనిపించినాయి. కొన్ని మెడికల్ కాలేజ్ తిరిగితే 15 సీట్లు కూడా వాళ్ళు ఉన్న కాలేజీలు కూడా కనిపించినాయి. అంటే ఎడ్యుకేషన్ లో కూడా మనం వెనుకబడ్డ సాక్ష్యాలు స్పష్టంగా రుజువైపోయింది. ఆర్థికంగా చూస్తే అన్ని రంగాల్లో వాళ్ళు కీలకమైన స్థానాలు ఆక్రమించుకున్నారు కనుక, అన్ని రంగాల్లో అప్పటికే వాళ్ళు కీలకమైన స్థానాలు ఆక్రమించుకున్నారు కనుక సంక్షేమ రంగం కూడా మొత్తం వాళ్ళ చేతికి వెళ్ళిన రోజులు కనిపించినాయి. విజయభాస్కర్ రెడ్డి గవర్నమెంట్ లో 93, 94 బడ్జెట్ మొత్తం ఖర్చు 300 కోట్ల రూపాయలు చూపెడితే ఆ 300 కోట్ల రూపాయల్లో 270 కోట్ల రూపాయల ఖర్చు మాలలకు వెళ్ళిపోయినట్టుగా 30 కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే మాదిగలకు కులం దక్కినట్టుగా వివరాలు స్పష్టంగా బయటకు వచ్చేసినాయి. అంటే 100 రూపాయలు ఎస్సీ అభివృద్ధి కోసం ఖర్చు పెడితే 100 రూపాయలు షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం ఖర్చు పెడితే 90 రూపాయలు ఒక మాలకి వెళ్ళిపోతే 10 రూపాయలు మాదిగలతో పాటు ఉపకులాలకు సంబంధించిన వాళ్లకు ఆ మేరకు కొంత అవకాశం వచ్చింది అని కనిపిస్తుంది. అంటే 100 రూపాయలు ఖర్చు పెట్టే కాడ 90 రూపాయలు ఒకవైపోతే 10 రూపాయలే మాదిగ ఉపకులాలకు వచ్చిందంటే మనం ఆర్థికంగా ఎంత నష్టపోయినామో అది రుజువైన కాలంలో మనం ఉద్యమం మొదలు పెట్టాల్సి వచ్చింది. అరే అన్యాయం ఇంత మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు, అన్యాయం మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు న్యాయం గురించి మనం ఎవరో ఒకరు గొంతెత్తకపోతే, న్యాయం గురించి ఎవరో ఒకరు మనం గట్టిగా మాట్లాడకపోతే ఇంకా అన్యాయం కొనసాగుతుంటది, ఇంకా అన్యాయం పెరుగుతుంటది కదా అని చెప్పి దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత, దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నదని చెప్పి ఆనాడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేయడానికి ముందుకెళ్తున్న రోజుల్లో, ప్రకాశం జిల్లాలో ముందుకెళ్తున్న రోజుల్లో ఒక సమస్య తీవ్రంగా ముందుకు వచ్చేసింది. అన్యాయం జరుగుతున్నదని ప్రతి మాదిగ పల్లె ఒప్పుకుంటాను. నేను తిరిగినప్పుడు మనకు సంఘం ఉండాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. కానీ సంఘం పేరు మాదిగని పెట్టడానికి మాత్రం చాలా మంది సిద్ధంగా లేకున్న రోజులకి అన్యాయం జరిగిన మాట వాస్తవం ఒప్పుకుంటున్నారు. ఆ అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నదని ఒప్పుకుంటారు. దాంట్లో ఒక సంఘం ఉండాలని ఒప్పుకుంటారు. కానీ సంఘం పేరు మాత్రం మాదిగని పెట్టుకోవడానికి మాత్రం సిద్ధంగా లేదు రోజులకి. అంటే ప్రకాశం జిల్లాలో 1000 గ్రామాలు ఉన్నాయనుకో, మరి 1000 గ్రామాల్లో 3కి అయితే పేరు ఎందుకు వచ్చిందంటే
నేను తిరిగిన ఏ గ్రామం కూడా మాదిగా చెప్పుకోవడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఎవరు ముందుకు రాలేదు. కానీ 3 పిల్లలు ముందుకు వచ్చేది కాబట్టి మాదిగ రిజర్వేషన్ పోరాటం సంఘం ఏర్పడ్డారు. అంటే ఆ అర్థం ఏంటంటే ఆనాడు మాదిగా చెప్పుకోవడానికి కూడా సిగ్గు బాధ భయపడుతున్న రోజులై అన్నా మనం సంఘం పెట్టుకుందాం కానీ మనకు మాదిగ ఎందుకన్నా, ఇప్పటికే మాదిగంటే చిన్న సుందుతుండు కదా, మాదిగంటే ఇప్పటికే అవమానిస్తున్నారు కదా, మాదిగంటే మనల్ని అంతరాలను చెప్పి మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు కదా, మరి మనమే మాదిగని మళ్ళీ మనం ఎందుకు చెప్పుకోవాలా అన్నా అని చెప్పి బాధపడుతూ సిగ్గుపడుతూ భయపడుతూ హరిజనులమని దళితులమని క్రైస్తవులమని చెప్పుకుంటూ తిరుగుతున్న రోజులై. అది ఇక్కడైతే ఏ కులం పేరుతోటైతే అవమానం జరుగుతున్నదో, ఏ కులం పేరుతో చిన్న సొమ్ము జరుగుతున్నదో, ఏ కులం అంటే అంటారు అంటుండ్రో ఆ కులానికి ఒక విలువ గౌరవం తీసుకురావడం కోసమే మనం మాదిగ అనే పేరు పెట్టుకొని ముందుకు రావాల్సి వచ్చింది. అదే ఇవాళ మాదిగ దండర ఉద్యమంగా మాదిగ జాతి యావత్తును తలెత్తుకొని తిరిగే కాడికి తీసుకొచ్చిన విషయం మనం మర్చిపోతే తెలుస్తుంది. అంటే ఒకనాడు తలదించుకున్న జాతి వాళ్ళ తలెత్తుకొని తిరుగుతున్నదంటే ఏ మాదిగనే 3 అక్షరాలకు ఒకనాడు విలువ లేదో, ఒకనాడు గుర్తింపు లేదో, ఒకనాడు గౌరవం లేదో, అదే మాదిగనే 3 అక్షరాలకి వల్ల విలువ గౌరవాన్ని తీసుకురావడం కోసమే తలదించుకున్న జాతి తలెత్తుకొని తిరగడం కోసమే మాదిగ దండోర ఉద్యమ ప్రస్థానం మొదలైందని తెలుసుకొని మీకు మర్చిపోవాలి. అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని సరిదిద్దుకోవాలి, తలదించుకున్న జాతిని తలెత్తుకొని తిరిగేటట్టు చేయాలి. ఈ లక్ష్య సాధన కోసం మొదలైన ఉద్యమం మొదటి 5 ఏళ్లలోనే అన్ని సాధించారు. ఈ లక్ష్య సాధన కోసం మొదలైన ఉద్యమం మొదటి 5 ఏళ్లలోనే అన్ని సాధించారు. అవును, ఏపీసీడీ వర్గీకరణ మొదటి 5 ఏళ్లలో సాధించారు. జాతి తలెత్తుకొని తిరిగే కాడికి 5 ఏళ్లలో మొత్తం యుద్ధాన్ని కొనసాగించారు. మొదటి 5 ఏళ్లలో జాతి తలెత్తుకొని తిరగడం మొదలైంది. మొదటి 5 ఏళ్లలో మనం అనుకున్న లక్ష్యమైన వర్గీకరణ సాధించడం కూడా జరిగింది. 94లో ఉద్యమం మొదలైతే 99 నాటికి వర్గీకరణ రాష్ట్రపతి ఆమోదంతో మనకు జరిగింది. మీ అందరూ తెలుసు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దేశంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి, కేఆర్ నారాయణ్ దళితుడు రాష్ట్రపతి, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ టీడీపీ కమ్మ, వాజ్పేయి గారు అక్కడ బీజేపీ బ్రాహ్మణ, రాష్ట్రపతి కాంగ్రెస్ దళితుడు కేరళకు సంబంధించిన వాసి కేఆర్ నారాయణ్. చంద్రబాబు మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపిస్తున్న దశలో ఆయన ఆర్డినెన్స్ ఇస్తే ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టకుండా గవర్నర్ దగ్గర మానవాళ్ళు అడ్డం పడితే ఆ గవర్నర్ సంతకం పెట్టకుండా కేంద్ర ప్రభుత్వ పరిశీలకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపితే ఆ రాష్ట్రపతి ఆమోద ముద్ర మనం 99 నవంబర్లో వచ్చేసింది. అంటే దీన్ని బట్టి మొదటి 5 ఏళ్లలోనే తలెత్తుకొని తిరిగే కాడికి వచ్చా. మొదటి 5 ఏళ్లలోనే మనం విజయం సాధించాం. ఆ విజయం సాధించిన ఫలాలు కూడా మనం అనుభవించాం. ఆ అనుభవించిన ఫలాలే మనకు దాదాపు 50 ఏళ్ల అంతకుముందు చరిత్రలో మనకు వచ్చిన ఉద్యోగాలు మొత్తం 18,000 కనిపిస్తే కేటగిరీషన్ అమలు జరిగిన 5 ఏళ్లలోనే 22,000 ఉద్యోగాల పైగా మన బిడ్డలు దగ్గర సమయం మనకు కనిపిస్తుంది. ప్రత్యక్షంగా వచ్చిన రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన ఉద్యోగాలు 22,000 అయితే ఆ 5 ఏళ్ల కాలంలో మన బిడ్డలకు డాక్టర్ సీట్లు వచ్చినా, ఇంజనీర్ సీట్లు వచ్చినా, ఇతర ఉన్నత విద్యారంగాల సీట్లు వచ్చినా కూడా ఆ తోట కూడా మన ఉద్యోగం సంపాదించుకున్న బిడ్డలు కూడా వేల సంఖ్యలో ఉంటారనేసి కూడా మనం మర్చిపోతాం సైనపోతుంది. ఈ విధంగా మనం అభివృద్ధిలోకి వస్తున్న దశలో, మన అభివృద్ధి వేగవంతం అవుతున్న దశలో సుప్రీంకోర్టు ద్వారా స్వార్థపరమైన మాల సోదరులు మన వర్గీకరణ రద్దు చేయించడం జరిగింది. ఇది కొత్తగా నేను చెప్పాల్సిన చరిత్రేం కాదు, అయినా మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉద్యమ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యమాన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమం ద్వారా ఉద్యోగాలు పొందిన నా తమ్ముడు ఉన్నారు. అదే సమయంలో ఉద్యోగం మీద అవగాహన లేకపోయినా ఇప్పుడు వస్తున్నాడు అంటే ఏదో మాట్లాడతాడు ఇందామని చెప్పి తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి, కేటగిరీషన్ అనేది 2004లో ఎందుకు రద్దయింది? సుప్రీంకోర్టు ద్వారా రద్దయింది. ప్లీజ్ స్విచ్ ఆఫ్. కేటగిరీషన్ అనే అంశాన్ని సుప్రీంకోర్టు ద్వారా ఎందుకు రద్దయింది? మనకు ఆర్థిక వనరులు, రాజకీయ పలుకుబడి, బలమైన మేధావర్గం, కోర్టులు, జడ్జీలు మనకు లేకపోవడం వల్ల రద్దయింది. వర్గీకరణ పోరాటం తప్పని కాదు, షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం తప్పని కాదు, మనకు అక్కడ పలుకుబడి లేక రద్దయింది. పలుకుబడి అంటే నేను 4 రకాలు చెప్పాను.
సుప్రీంకోర్టులో జడ్జీలు ఉన్నారనుకోండి, ఆ జడ్జీలు మాలలే ఉన్నారనుకోండి, వాళ్ళకు అనుకూలంగా తెప్పించుకుంటారు. సుప్రీంకోర్టును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తుంది అనుకోండి కొన్ని అంశాల మీద, అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళకే పలుకుబడి ఉన్నది అనుకోండి, వాళ్ళకు అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఉన్నత ఉద్యోగ వర్గం కేంద్రంలో బలంగా ఉన్నది అనుకోండి, అది కూడా ప్రభావితం చేస్తుంది అనుకోండి, వాళ్ళు అక్కడ బలంగా ఉన్న రోజులది. సుప్రీంకోర్టులో వాదించడానికి లాయర్లు పెట్టుకోవాల్సి వస్తుంది అనుకోండి, అది కోట్ల రూపాయల ఖర్చు అనుకోండి, ఆ ఖర్చు పెట్టే స్తోమత వాళ్ళకే ఉన్న రోజులది. ఆ 4 రంగాల్లో మనం లేము, వాళ్ళు 4 రంగాల్లో పాతుకుపోయిను, మన వర్గీకరణ రద్దు చేయాలి. అంటే అర్థం ఏంటంటే న్యాయం లేక ఓడలే, మన వైపు ధర్మం లేక ఓడలే, మనకు పలుకుబడి లేక ఓడాలి. ఇది ఎంత వాస్తవమో మీ కళ్ళ ముందు ఒక విషయం చెప్తాను. మీరు చాలా మంది అనుకుంటారు సుప్రీంకోర్టు తీర్పుల మీద కూడా ప్రభావితం చేయవచ్చా అని. సుప్రీంకోర్టు తీర్పుల మీద కూడా ప్రభావితం చేయవచ్చా, పలుకుబడి ఉంటే ప్రభావితం చేయవచ్చా అని అంటారు. అవును, పలుకుబడి ఉంటే చేసుకోవచ్చు అనడానికి సాక్ష్యం చెప్తున్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరిది? బీజేపీ. ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిలను నియమించుకోవడానికి ఎవరు ప్రయత్నం చేస్తారు? ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిలను నియమించాలంటే జడ్జీలకు సంబంధించిన వాళ్ళు కూడా వివిధ భావజాలాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అనుకోండి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒక కమ్యూనిస్ట్ భావజాలం గల జడ్జీలను సుప్రీంకోర్టు జడ్జి పెడుతుందా? కానీ అదే ఆర్ఎస్ఎస్ భావజాలం గల వాళ్ళను సింపుల్ విషయం. మరి ఆర్ఎస్ఎస్ భావజాలం గల వాళ్ళు కనుక సుప్రీంకోర్టులో ఎక్కువ మంది అయినారు అనుకోండి, కేంద్ర ప్రభుత్వం ద్వారా తీర్పులు ఎవరికి అనుకూలంగా వస్తాయి? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యలో 2 తీర్పులు సుప్రీంకోర్టులో చూడండి. దేశాన్ని మొత్తం ప్రభావితం చేసే తీర్పులే. పచ్చి నగ్నంగా ఇచ్చేశారు, పచ్చి నగ్నంగా ఇచ్చేశారు. ఎవరన్నేమనుకోని అండి, అంతే మా దృక్పథం అది మేము ఇస్తాం అంతే అని పద్ధతులు ఇచ్చేశారు. ఎగ్జాంపుల్, ఒక 30 ఏళ్ల క్రితం అయోధ్యలో కూల్చబడ్డది బాబ్రీ మసీదా, రామ మందిరం? ఒక 30 ఏళ్ల క్రితం అయోధ్యలో కూల్చబడ్డది బాబ్రీ మసీదా, రామ మందిరమా? బాబ్రీ మసీద్. 30 ఏళ్ల క్రితం కూల్చబడే నాటికి ఆ బాబ్రీ మసీదు 400 సంవత్సరాలు బట్టి ఉన్నది. అంటే 400 సంవత్సరాలు బట్టి అది బాబ్రీ మసీదే, కానీ అక్కడ రామ మందిరం కనిపించదు కదా. ఇప్పుడు కూల్చబడ్డది బాబ్రీ మసీద్, అక్కడ బాబ్రీ మసీద్ కట్టాలన్నా మళ్ళీ రామ మందిరం కట్టాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు నడిచింది. కూల్చబడ్డది మన కళ్ళ ముందు బాబ్రీ మసీద్, అక్కడ బాబ్రీ మసీద్ కట్టాలన్నా రామ మందిరం కట్టాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు నడిచింది. మరి కేసు నడిచిన తర్వాత జడ్జిలు ఏం తీర్పిచ్చారు? రామ మందిరం కట్టాలని తీర్పించారు. కూర్చోబడ్డది ఏంటిది? బాబ్రీ మసీద్. కట్టాల్సింది ఏంటిది? మరి కట్టమని జడ్జిమెంట్ ఏమొచ్చింది? సింపుల్ విషయం. ఎవరి భావజాలకు అనుగుణంగా ఉంటే కేంద్రం వాళ్ళని ప్రభావితం చేసుకుంటుంది అనడానికి ఇది సాక్ష్యం అనేది కూడా మీరు మర్చిపోదని సైననుకుంటున్నాను. నిజమే, ఆ సుప్రీంకోర్టు రామ మందిరమే కట్టుకోవచ్చు అని జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఒక ఆధారం తీసుకురావాలి. 400 సంవత్సరాల క్రితమైన ఈ బాబర్ మసీద్ కట్టేటప్పుడు రామ మందిరమే కూల్చి కట్టిందని చెప్పి ఆధారం తీసుకురావాలి. మరి అదేమైనా తీసుకొచ్చిందా అంటే బాబ్రీ మసీద్ కట్టేటప్పుడు రామ మందిరమే కూల్చి కట్టినట్టుగా ఇక్కడ ఆధారాలు లేవని కూడా వారే చెప్తారు. బాబ్రీ మసీద్ కట్టేటప్పుడు రామ మందిరమే కూల్చలేదని చెప్పి ఆధారాలు చెప్తారు, కూల్చింది బాబ్రీ మసీద్ అనే చెప్తారు, కానీ కట్టుకోమన్నది మాత్రం రామ మందిరానికి అవకాశం ఇస్తారు. ఇది ఏం జడ్జిమెంట్ అంటారు? అంటే రెండో కేసు నడిచింది. ముందు ఏదైతే బాబ్రీ మసీద్ కూల్చినప్పుడు కూల్చిన వాళ్ళ మీద కేసులు అయితే ఉన్నాయి కదా, బాబ్రీ మసీద్ కూల్చిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా. అలా బీజేపీ పెద్దలు ఉన్నారు కదా, ఆర్ఎస్ఎస్ పెద్దలు ఉన్నారు కదా, విశ్వ హిందూ పరిషత్ పెద్దలు ఉన్నారు కదా, బజరంగ దళ్ పెద్దలు ఉన్నారు కదా, అందరు ఉన్నారు కదా. ఒక 100 మంది మీద కేసులు ఉన్నాయి కదా, పెద్ద నాయకుల కేసులు ఉన్నాయి కదా. మరి పెద్ద
పెట్టినాక కేసు ఏమైపోయింది? జడ్జిమెంట్ ఏమైంది? ఒక్కరు కూడా దోషులు కాదంటే అందరు నిర్దోషులు అంటే అందరికీ వాళ్ళు విడుదల చేసేసింది. ఎంతమంది నిర్దోషులైనో 100 మంది ఉంటే 50 మంది దోషులు 50 మంది నిర్దోషులు అని చెప్పలే. 100 మంది ఉంటే 70 మంది నిర్దోషులు 30 మంది దోషులు కాబట్టి వీళ్ళకి శిక్ష వేద్దామని చెప్పలే. 100 మంది ఉంటే 100 మంది నిర్దోషులే, ఒక్కరి మీద సాక్ష్యాలు లేవని చెప్పి కొట్టి పరిస్థితి. ఇది ఏం జడ్జిమెంట్? మేము ఏమైనా ఇస్తామంతే, మా జడ్జిమెంట్ ఇది అంతే. న్యాయ ప్రక్రియ, రాజ్యాంగ ప్రక్రియ, చట్ట ప్రక్రియ లేదా పలుకుబాటు ఉంటే తెచ్చుకుని జడ్జిమెంట్ ఎట్లుంటాయో మీ సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్ విషయం ఒకటి చెప్తాను. చుండూరు జరిగింది ఆగస్టు 6, 91. చుండూరు జరిగింది ఆగస్టు 6, 91. గుంటూరులో ఉండబడి చుండూరు గ్రామంలో మాలా మాదిగల్ని 2 రోజులు చంపారు. ఆ 2 రోజులు చంపిన విచారణ కేసు హైకోర్టుకు వచ్చింది. హైకోర్టులో ఏ జడ్జి చేతికి పోతే కేసు కొట్టేస్తారో ఆ జడ్జి చేతికి తీసుకెళ్లారు. తీసుకెళ్లడానికి ఎవరికి సహకారం చేసిండు? ఆనాడు ముఖ్యమంత్రి సహకారం చేసిండు. ఆనాడు ముఖ్యమంత్రి ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆనాడు ముఖ్యమంత్రి ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు చుండూరు కేసులో రెడ్లకు శిక్ష పడద్దు అనుకుంటే ఏ జడ్జి దగ్గరికి కేసు వెళ్ళాలని చెప్పో వాళ్ళు ఆలోచించుకున్నారు. అప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించిన నరసింహారెడ్డి అని చెప్పి హైకోర్టు జడ్జి చేతికి కేసు పంపేశారు. కేసు ఎవరి చేతికి వెళ్ళింది? నరసింహారెడ్డి చేతికి వెళ్ళింది. చంపింది ఆంధ్రరెడ్లు. పలానా జడ్జి చేతికి పోవాలని చెప్పి సూచన చేసిందేమో కిరణ్ కుమార్ రెడ్డి, రాయలసీమారెడ్డి. తీర్పిచ్చిన జడ్జి ఏమో నరసింహారెడ్డి, తెలంగాణ రెడ్డి. కానీ తీర్పు ఏమిచ్చిందంటే చుండూరు కేసులో అందరూ నిర్దోషులే, ఏ ఒక్కరి మీద కూడా సాక్ష్యాలు లేవని చెప్పి మొత్తం కొట్టి పారేశారు. చుండూరు కేసులో అంటే అర్థమైంది 8 మందిని మాలామాదిగలు చంపిన కేసులో ఒక్కరికి శిక్ష పడలేదు. చంపిన వాళ్ళు 2, ముఖ్యమంత్రి రెడ్డి, తీర్పిచ్చిన జడ్జి రెడ్డి, ఒక్కరు కూడా శిక్ష పడలేదు. అంటే నేను మన వర్గీకరణ గురించి మాట్లాడుతూ ఎందుకు ఈ విషయాలు చెప్పినంటే, పలుకుబడి ఉంటే ప్రభావితం చేయడానికి అవకాశం ఉన్నది. ఈ దేశంలో ఏ వ్యవస్థ, ఏ రంగం కూడా స్వతంత్రంగా లేదు. పాలకులు ఎవరైతే వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని కూడా మనం మర్చిపోతాం. ఇట్లాంటి వరుసలో 2004లో జడ్జిమెంట్ మనకు వ్యతిరేకం రావడానికి కారణం అదే. నంబర్ 1, సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి సుప్రీంకోర్టులో మాల కులస్తుడు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన జడ్జి రామస్వామి సుప్రీంకోర్టు జడ్జి ఉన్న రోజులు. 2 సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి కేంద్రం ప్రభావితం చేస్తుంది అనుకుంటే కేంద్ర మంత్రి పరమాక లక్ష్మి మాలాగిన రోజులది. 3 కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే విషయంలో ఆఫీసర్ల బృందం యూపీఏ గవర్నమెంట్ కు సలహాదారులు ఉన్న రోజులది. ఆనాడు 10 ఏళ్లు 2004, 2014 మధ్య 10 ఏళ్లు యూపీఏ గవర్నమెంట్ దేశాన్ని నడిపితే ఆ యూపీఏ గవర్నమెంట్ లో 3 నిర్ణయాలు కీలకం. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు. సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా, మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రిగా, రాహుల్ గాంధీ గారు దేశ యువనేతగా 3 దేశాన్ని ప్రభావితం చేశారు. ఆ 3కి సలహాదారులు మాలైపోయారు. సోనియా గాంధీ గారికి సలహాదారుడు గొప్పల రాజు ఐఏఎస్ మాల, రాహుల్ గాంధీ గారికి సలహాదారుడు రాజశేఖర్ మాల ఐఏఎస్, ప్రధానమంత్రి కార్యాలయ సెక్రటరీగా కాంతారావు మాల ఐఏఎస్. అంటే 3 దేశంలో వాళ్ళు నడిపితే 3ని వాళ్ళు తీరు నడిపేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మాలలు ఉంటారు, సుప్రీంకోర్టులో జడ్జీలు ఉంటారు. ఇక వాళ్ళకి ఆర్థిక వనరుల గురించి మాట్లాడుతున్నాను. నేను సుప్రీంకోర్టు ముందు రోజు విచారణకు హాజరయ్యాను. సుప్రీంకోర్టుకు రోజు విచారణకు హాజరయ్యేవాడిని. కేసు పడ్డప్పుడల్లా హాజరయ్యేవాడిని. నేను ఎట్లా వెళ్ళేవాడిని, వాళ్ళు ఎట్లా వెళ్ళేవాళ్ళు. మందా జగన్నాథం దగ్గర ఆయన క్వార్టర్స్ ఉంటే ఆయన క్వార్టర్స్ నుండి నేను సుప్రీంకోర్టుకు ఆటోలో వెళ్ళేవాడిని 2-3 పోయి. కానీ మాల మహా లీడర్లు ఏపీ భవన్ లో, ఆంధ్రప్రదేశ్ భవన్ లో తీసేసి 7-8 గదులు వాళ్ళు బుక్ చేసుకొని 60-70 మంది 10 కార్లలో ఆ ఏపీ భవన్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ ఇచ్చినట్టుగా వాళ్ళది వచ్చేది. నేను ఆటోలో వెళ్ళేవాడిని, వాళ్ళు కాన్వాయ్లో వచ్చేవాళ్ళు. ఇది పరిస్థితి. ఇకపోతే ఆర్థిక వనరులకు వాళ్ళకు మనకు ఒక తేడా ఉంది. ఏం తేడా ఉన్నదంటే, మన తరఫున పెట్టింది గవర్నమెంట్ లాయర్, షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసింది గవర్నమెంట్ కాబట్టి ఆటోమేటిక్ గా గవర్నమెంట్ దాన్ని కాపాడుకోవడానికి ఒక లాయర్ పెట్టక తప్పదు.
పెట్టదు తప్ప గవర్నమెంట్ లాయర్. కానీ వాళ్ళ వైపు నుంచి 7-8 మంది సీనియర్ లాయర్లు వచ్చి వర్గీకరణ వ్యతిరేకించి మాట్లాడేవాళ్ళు. ఒక్కొక్క సీనియర్ లాయర్ కు ఖర్చు ఎంత ఉంటుంది? కోట్ల రూపాయలు ఖర్చు ఉంటుంది. ఒక్కొక్క సీనియర్ లాయర్ కు కోట్ల రూపాయలు ఖర్చు ఉంటుంది. అంటే వాళ్ళు 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి మనల్ని ఓడించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళకు తేడా మనకు తేడా ఏంటంటే మనకు 100 రూపాయలు ఇవ్వాలన్న కొంత భారతీయం కానీ వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇచ్చే వాళ్ళు 100 మంది ఉన్నారు. ఆ 1 కోటి రూపాయలు వాళ్ళకి 100 సమానం, 100 రూపాయలతో సమానం. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మనకు 100 రూపాయలు ఇవ్వాలంటే కొంతమంది భారం అనిపిస్తుందేమో కానీ వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇచ్చి అది 100తో సమానం అని చూసుకునే వాళ్ళు 100 మంది ఉన్నారు వాళ్ళు అని. నేను అబద్ధాలు చెప్తాను అనుకుంటే తుపాక విషయం నేను ఒకటి చెప్తాను. అది నేను అబద్ధం చెప్తాను. అప్పటి రోజులకు ఇప్పుడు గుర్తు చేయడానికి చెప్తున్నాను నేను. ఎగ్జాంపుల్, అప్పటి రోజులకు ఇప్పటి గుర్తు చేస్తున్నాను. అప్పుడు 10 మంది లాయర్ వాళ్ళ తరఫున మాట్లాడేవాళ్ళు. కోట్ల రూపాయలు ఉంటేనే వాళ్ళు 10 మంది లాయర్లు వస్తారు. వాళ్ళకు 1 కోటి రూపాయలు అంటే 100 రూపాయలతో సమానం అని నేను చెప్తున్నాను. దానికి ఎగ్జాంపుల్ నేను దుబాక గురించే మాట్లాడతాను. దుబాకలో బీజేపీ అభ్యర్థి సోదరులు రఘునందరావు గెలిచారు. గెలవక ముందు ఎన్నికలకు 15 రోజుల ముందు సిద్దిపేటలో ఆయన బంధువుల ఇంటి మీద పోలీసులు రైడ్ చేస్తే కొన్ని లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఇది అందరూ తెలిసిన విషయం. అంటే ఎన్నికల ఖర్చు ప్రచారం కోసం వచ్చిన డబ్బు అకస్మాత్తుగా పోలీసులు దొరికితే ఆ వచ్చిన డబ్బు లేకపోవడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా ఎవరైనా సరే. ఎవరైనా దొరికితే అనుకోరు కదా. మొత్తానికి దొరికినాయి. దొరికినాక ఆయన దగ్గర డబ్బులు లేవు అనుకుందాం. డబ్బులు లేకపోతే ఎవరినో అడుగుతారు కదా. ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఎవరినో అడుగుతారు కదా. ఎవరినో అడిగేది, అన్న నాకు డబ్బులు ఇప్పుడు పట్టుబడ్డాయి కదా, నాకేదైనా సహాయం చేయవా అని చెప్పి అడిగేది. అడిగితే ఎవరిని అడిగిండో ఆ వ్యక్తి 1 కోటి రూపాయలు ఇచ్చేసింది. ఎవరినైతే అడిగిందో ఆ వ్యక్తి 1 కోటి రూపాయలు ఇచ్చింది. ఆ 1 కోటి రూపాయలు సరిగ్గా హైదరాబాద్ నుంచి వస్తుంటే హైదరాబాద్ లో వాళ్ళు పట్టుబడ్డాయి. 2 రోజుల ముందు, ఎన్నికలకు 2 రోజుల ముందు ఆ 1 కోటి రూపాయలు కూడా పట్టుబడ్డాయి. కారు సీజ్ అయిపోయింది. 1 కోటి రూపాయలు పోలీసుల దగ్గర వెళ్ళి తీసుకొస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిండ్రు. పోలీసులు తమ పద్ధతిలో విచారణ చేశారు. ఈ డబ్బులు ఎవరి అని. ఈ 1 కోటి రూపాయల డబ్బులు ఎవరి ఎక్కడికి పోతున్నాయంటే రఘునందరావుకి వెళ్ళిపోతున్నాయి. మరి ఎవరి డబ్బులు అంటే ఎవరి డబ్బులు మీరే చెప్తున్నారు కదా. నేను చెప్పకుండా చెప్తాను కదా. ఎవరి డబ్బులు? వివేక్ డబ్బులు. ఏ వివేకు? జీ వివేకు డబ్బులు అనే విషయం పేపర్లు టీవీలు మొత్తుకున్నాయి కదా. పోలీసులు అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, వివేకు కులమేంటిది? మాల. రఘునందరం కులమేంటిది? వెలమ. అరే వెలమ అభ్యర్థి గెలుపు కోసం మాల సోదరుడు 1 కోటి రూపాయలు సంధించినట్టే కదా. ఒక వెలమ అభ్యర్థి గెలుపు కోసం ఒక మాల సోదరుడు 1 కోటి రూపాయలు సంధించినట్టే కదా. నేను అంటున్నాను, జీ వివేకు ఒక వెలమ అభ్యర్థి గెలుపు కోసం 1 కోటి రూపాయలు ఇస్తే వివేకు తండ్రి వెంకటస్వామి ఉన్న కాలంలో మరి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం వర్గీకరణ రద్దు చేయించారా? వివేకు తండ్రి వెంకటస్వామి ఉన్న రోజుల్లోనే కదా మన వర్గీకరణ రద్దు అయింది. మరి వివేకే 1 కోటి రూపాయలు ఇచ్చిందంటే వెంకటస్వామి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టవచ్చు మన వర్గీకరణ వ్యతిరేకంగా? వాళ్ళ డబ్బులతో మన డబ్బులు ఎక్కడ చూసినప్పుడు సరిపోదు. అందులో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు మనకు ఆర్థిక వనరుల రీత్యా కానీ, ఆ రోజు మనకు సుప్రీంకోర్టులో జడ్జీల రీత్యా కానీ, ఆ రోజు కేంద్ర మంత్రుల రీత్యా కానీ, ప్రభుత్వానికి ఉండబడే సలహాల రీత్యా కానీ అంతా వాళ్ళ అయిపోయింది. కాబట్టి ఆనాడు మన తరఫున లేరు ఎవరు, మనం ఓడిపోవాల్సి వచ్చింది. ఆ రోజు ఒక మాట, హలో ఎందుక ఆ ఎనకెందుకు కూర్చొని మాకు ముచ్చట్టుకోండు? మీ అవగాహన కోసం మాట్లాడుతున్నా నేను. ఇంకో మీటింగ్ ఉన్నది, ఇంకో మీటింగ్ ఉన్నది తెలిసినా కూడా మీ దగ్గర మాట్లాడుతున్నా నేను. ఈ రీత్యా 4 అంశాల్లో ఓడిపోయిన రోజు చెప్తున్నాను. ఆ రోజు సీన్ చెప్తున్నాను నేను. జడ్జిమెంట్ వచ్చే రోజు సుప్రీంకోర్టులో హాల్ అంతా నిండిపోయింది. జడ్జిమెంట్ వచ్చే రోజు సుప్రీంకోర్టులో హాల్ అంతా నిండిపోయింది. 2 వైపులా మొదటి వరుస నుంచి చివరి వరుసల వరకు మానలే నిండిపోయింది. నేను అటు మూలకు 3-4 పట్టుకొని కూర్చున్నా. చివరికి జడ్జీలు వచ్చినప్పుడు అందరు లేచారు, మళ్ళీ అందరు కూర్చున్నారు. జడ్జీలు తీర్పు చదవడం మొదలైంది.
జడ్జీలు జడ్జిమెంట్ చదవడం మొదలైంది కానీ ఇంకా పూర్తి కాలేదు, మధ్యలో కూడా రాలేదు. చదవడం మొదలైతేనే ఉన్నది. వాళ్ళ ఈలలు గోలలు డ్యాన్సులు జిందాబాదులు మొదలైంది. మాలలో చదవడం మొదలైంది, ఈలలు గోలలు డ్యాన్సులు జిందాబాదులు అక్కడ మొదలైంది. అంటే వాళ్ళకి ఏమర్థమైందా? వాళ్ళకి ముందే తెలుసు కదా, ముందే తెలుసు కాబట్టి వాళ్ళు వేసి డాన్సులు చేస్తూనే ఉన్నారు, జిందాబాద్ కొడుతూనే ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జి కూడా అసహనం వ్యక్తం చేసిండు, మా జడ్జిమెంట్ పూర్తయినా కానీ అంటే నువ్వు చదువుకో ఏమన్నా చదివేది మా కోసమే కదా, గెలిచేది మేమే కదా అన్నట్టుగా వాళ్ళు డాన్సులు చేస్తున్నారు. మరి వాళ్ళు డాన్సులు చేస్తుంటే ముగ్గురు నలుగురు పట్టుకొని నా పరిస్థితి ఉంటుంది. ఎంత ఆపుకుందామన్నా కళ్ళని లాగలేదు. కష్టపడి సంపాదించిన ఒక హక్కును నా జాతి బిడ్డలు అనుభవిస్తూ కొంత ముందుకెళ్తున్న సమయంలో మళ్ళా నా జాతి రైతులు నేలమట్టం చేశారు కదా, మళ్ళా దీన్ని ఎట్లా సాధించాలి, మళ్ళీ దీన్ని నిలబెట్టడం కోసం ఎంతకాలం పడుతుంది అనే పద్ధతిలో ఆవేదనతో ఉంటే ఆ ఆవేదన పెరిగి కళ్ళ నీళ్ళు కారుతూనే ఉన్నాయి. సరే జడ్జిమెంట్ చదవడం అయిపోయింది, వీళ్ళు డాన్సులు చేసుకుంటూ స్వీట్లు పంచుకుంటూ స్వీట్లు లోపలికి వచ్చినట్టు అర్థమైందిగా. వాళ్ళకు ముందే తెలుసు కాబట్టి వచ్చినాయి. స్వీట్లు పంచుకుంటూ బయటకు వచ్చేసారు. బయట టీవీలు పేపర్లన్నీ అందరినీ ముట్టడించినాయి, వాళ్ళను మనల్ని ముట్టడించినాయి. సరే వాళ్ళు విజయ గర్వంతో మాట్లాడుకున్నారు. ఆ రోజు 2004 జడ్జిమెంట్ రోజు పేపర్, 2004 జడ్జిమెంట్ మీద మాట్లాడిన వాళ్ళ పేపర్. ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఆయన మాట్లాడిండు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడిండు, సిపిఐ నుంచి సురాం చంద్రెడ్డి గారు మాట్లాడిండు, సిపిఎం నుంచి రాఘవ్ మాట్లాడిండు, బీజేపీ నుంచి లక్ష్మణ్ మాట్లాడిండు, మాలమహా నుంచి పీపీరావు గారు మాట్లాడిండు, మార్గదండం నుంచి నేను మాట్లాడాను. వాళ్ళు విజయ గర్వంతో మాట్లాడారు, నన్ను మాట్లాడమన్నారు. కళ్ళ నీళ్లు గారుతూనే ఉన్నాయి. పేపర్ వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, నిజమే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు మా అభివృద్ధికి తాత్కాలికమైన అడ్డంకి, ఇది తాత్కాలిక అడ్డంకే కానీ మా పోరాటంలో ధర్మం లేదని చెప్పి కాదు. సుప్రీంకోర్టు తీర్పు మాకు తాత్కాలిక అడ్డంకే కానీ అది మా ధర్మ పోరాటానికి తప్పని కాదు. నేను చెప్పదలుచుకుంటే ఇప్పుడు అది రద్దు కావచ్చు కానీ ఆ రద్దు కావడానికి కారణం మా పోరాటంలో ధర్మం లేదని కాదు కానీ మాకు పలుకుబడి లేక ఓడిపోయినాం. ఇప్పుడు పలుకుబడి లేకపోయినా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని చెప్పి నేను ఆనాడే చెప్పాను. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ ధర్మాన్ని గెలిపించడం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ పోరాటంలో 94 నుంచి 2021 వరకు 27 ఏళ్లలో మన ధర్మ పోరాటమైన లక్ష్యమైన ఏబిసిడి వర్గీకరణ వదులుకున్నది లేదు. మన చేతిలో ఉండబడి తెల్ల జెండాను పక్కకు పెట్టేది లేదు. ఈ 27 సంవత్సరాల ఉద్యమ కాలంలో నా ఒంటి మీద వచ్చిన నల్ల కండువా మారి ఇంకో కండువా నా ఒంటి మీదకి వచ్చింది కూడా లేదు. నా కండువా మారలే, నా జాతి జెండా మారలే, నా జాతి ఎజెండా మారలే. కానీ ఏబిసిడి వర్గీకరణ అంతిమ విజయానికి మన దగ్గరకు వచ్చిన మన ఇష్టపడి మర్చిపోవాలి. అంతిమ విజయానికి ఎక్కడ దగ్గరకు వచ్చాం? ఏ సుప్రీంకోర్టులోనైతే తప్పుడు తీర్పు వచ్చిందో, ఏ సుప్రీంకోర్టు అయితే అసంబద్ధమైన తీర్పు ఇచ్చిందో అదే సుప్రీంకోర్టు తమ తప్పును తెలుసుకునే విధంగా మళ్ళా తీర్పు రావడమే మన జాతి ఉద్యమ లక్ష్యం ఎంత గొప్పదో అది అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చేసింది. 2020 ఆగస్టు 27న సుప్రీంకోర్టులో 5 జడ్జీలు మళ్ళీ స్పష్టమైన తీర్పునిస్తూ ఆనాడు షెడ్యూల్ కులాల వర్గీకరణ రద్దు చేయడం అనేది చాలా తప్పు. ఆ వర్గీకరణ అనేది న్యాయబద్ధమే, వర్గీకరణ ఎప్పటికైనా జరగాల్సిందే, వర్గీకరణ ఉద్యమం న్యాయం అని చెప్పి రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి ఆనాడు జడ్జిమెంట్ రావడమే తప్పు. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన జడ్జిమెంటు, అది చట్టాలకు న్యాయ సూత్రాలకు విలువనివ్వని జడ్జిమెంటు, ఏదో రకంగా అది పలుకుబడితో తెచ్చుకున్న జడ్జిమెంట్ అని చెప్పి అది స్పష్టంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేయడం జరిగింది. అంటే మన కళ్ళ ముందు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఆనాడు జడ్జిమెంట్ తప్పని మనం అప్పుడే చెప్పాము. ఇప్పుడు అదే 5 జడ్జీలు మనది తప్పని చెప్పగలిగిందంటే మన పోరాటంలో ఎంత నిబద్ధత ధర్మం ఉన్నదో అది సాక్ష్యపడించుకొని మర్చిపోతాను సరైన కోర్టుని. అయితే వాళ్ళు ఇంకొకటి చేశారు. 5 జడ్జీలు ఆనాడు 5 జడ్జీల తీర్పును రద్దు చేయరు కూడా. కారణం ఏంటంటే ఒకరు ఇచ్చిన జడ్జిమెంట్ ఇంకొకరు రద్దు చేయలేదు.
5గురు ఇచ్చిన జడ్జిమెంట్ను 5గురు రద్దు చేయలేదు. 5గురు ఇచ్చిన జడ్జిమెంట్ను 7గురు 9 వద్ద వాళ్ళ రద్దు చేయాలి. మరి ఈ జడ్జీలు ఏమన్నారు? ఆనాడు వర్గీకరణ చెల్లదన్నది 5గురే, ఆ చెల్లదన్న తీర్పు తప్పని చెప్తున్నది మేము 5గురమే కనుక దాన్ని రద్దు చేయలేకపోతున్నాం. చీఫ్ జస్టిస్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, 7గురు జడ్జీలతో మళ్ళా విచారణ జరిపించి ఎస్సీ వర్గీకరణ మీద తుది తీర్పు ఇవ్వాలని చెప్పి ఆనాడు తీర్పును పునఃసమీక్షించాలి. 2004 తీర్పు తప్పుడు తీర్పు కనుక దాన్ని పునఃసమీక్షించి సరైన జడ్జిమెంట్ వచ్చే విధంగా 7గురితో నియమించమని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు వీళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ విజ్ఞప్తి ప్రకారంగా ఎప్పుడైనా 7గురు న్యాయమూర్తులతో మన విచారణ మొదలు కాక తప్పదు. ఎప్పుడైనా 7గురు న్యాయమూర్తుల విచారణ మొదలు కాక తప్పదు. నేను అనుకుంటున్నా, నాకు ఉండబడే కొత్త చిన్న చిన్న సమాచారం ప్రకారంగా అది మార్చి నుంచి అది ఆర్గ్యుమెంట్స్ కి మళ్ళీ రాబోతున్నట్టుగా 7గురు జడ్జీల నియామకం జరిగిన వెంటనే అది రాబోతున్నట్టుగా స్పష్టంగా అవుతుంది. ఎప్పుడు మార్చి నుంచి విచారణ మొదలైనా కూడా అంతిమ విజయం మాత్రం మనకే దక్కుతుందనే నమ్మకం 100% ఉన్నదని మర్చిపోవాలి. అయితే అంతిమ విజయం దక్కాలంటే గాలిలో దీపం పెట్టి దేవుడా కాపాడంటే ఎవరు కాపాడలేరు, దేవుడు కూడా కాపాడలేరు. కనుక మనం అంతిమ విజయం సాధించాలంటే మన తరపున వాదించే లాయర్లను ఇప్పుడైనా మనం గట్టిగా పెట్టుకోవాలి. కనుక ఆ పెట్టుకోవడం కోసం కోల్సిన ఖర్చుని మన జాతి మొత్తం అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈ పని కొనసాగుతుందని కూడా మీరు మర్చిపోతారు సరైనపోతుంది. నా జాతి ఉద్యోగస్తులు అయితే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు ఒక 1000 రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. కానీ ఇంటింటికి వెళితే ఇంటికో రూపాయో 10 ఇవ్వడం మన వాళ్ళకు కూడా సమస్య కాదు. వాటి సమాచారం ఇంటింటికి వెళ్ళాలి, సమాచారం ప్రతి మార్గ ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళాలి. ఈ విషయంలో వెంటనే అందరూ పనిలో ఉండాలని చెప్పి ఇటు ఉద్యోగ విభాగానికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అదే సమయంలో ఎంఆర్ఎస్ నాయకత్వానికి కూడా బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఈ బాధ్యత అప్పచెప్పి ఇప్పటికీ 5 నెలల 15 రోజులు అనేసి మీరు మర్చిపోతారు సైన్ అనుకుంటున్నాను. ఎట్లా 5 నెలల 15 రోజులు అంటున్నా నేను? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఆగస్టు 27, అంటే రేపటి 27కు 6 నెలలు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద మనం ఏం పాత్ర పోషించాలి, రేపు మనం ఏ విధమైన కర్తవ్యం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది ఒంగోలులో సెప్టెంబర్ 9. సెప్టెంబర్ 9 అంటే ఇవాళ ఫిబ్రవరి 23లో ఉన్నాం. సెప్టెంబర్ 9 అంటే ఫిబ్రవరి 23 ఉన్నాం. అంటే దాదాపు 5 నెలల 15 రోజుల కాలంలో ఇప్పుడు ఉన్నాం. 5 నెలల 15 రోజుల కాలంలో గ్రామ కమిటీలు మనకు బలంగా ఉంటే, మండల కమిటీలు మనకు బలంగా ఉంటే మొదటి నెలలోనే కంప్లీట్ కావాలా? మొదటి నెలలో కంప్లీట్ కావాలి. మనకు గ్రామ కమిటీలు బలంగా ఉన్నాయనుకో, గ్రామంలో ఇంటింటికి తిరగడానికి ఎంత పెద్ద గ్రామానికైనా 6 రోజులు సరిపోతాయి. ఏదైనా గ్రామ కమిటీలు మనకు ఉంటే ఇంటింటికి తిరగడానికి 50 ఇళ్లున్న మార్గపల్లినంతో 1 రోజు అయిపోతుంది. 100 ఇళ్లున్న మార్గపల్లినంతో 2 రోజులు పెట్టుకోండి. 500 ఇళ్లున్న మార్గపల్లినంతో 6 రోజులు పెట్టుకోండి, అయిపోతుంది. అంటే మనకు గ్రామ కమిటీలు బలంగా ఉంటే 6 రోజుల పని మొదటి, మండల కమిటీలు బలంగా ఉంటే ఆ మండల పరిధిలో మొత్తం అన్ని గ్రామాలు తిరగడానికి 4 రోజుల పని. మరి ఒక రోజులో మొదటి వారంలో కంప్లీట్ చేయాల్సిన గ్రామాలు, మొదటి నెలలోనే కంప్లీట్ చేయాల్సిన మొత్తం మండలంలో అన్ని గ్రామాలు ఇప్పటికి 5 నెలల 15 రోజులు గడిచినా కూడా 5 నెలల 15 రోజులు గడిచినా కూడా ఇంకా దాన్ని పూర్తి చేయలేదనే మాట మన దగ్గర ఉన్నదంటే, లేదంటే 4 గ్రామాలు 3 గ్రామాలు ఇంకా 2 గ్రామాలు మిగిలిన చెప్పి మనం మాట్లాడుతున్నాం. అంటే ఇంకా ఇచ్చిన పని అమలు చేసే కాడ, ఇచ్చిన పని పూర్తి చేసే కాడ ఎక్కడో ఒకరికి మన వైపు నిర్లక్ష్యం జరుగుతుంది. కాబట్టి ఇంకా అది పెండింగ్ ఉన్నప్పటికీ మర్చిపోతారు సైన్ అనుకుంటున్నాం. ఇంకా మీరు పెండింగ్ లో పెట్టింది అనుకోండి, ఇంకా పెండింగ్ లో పెట్టింది అనుకోండి, రేపు మార్చిలో విచారణ మొదలైంది అనుకోండి, నేను ఏం చేయాలి? మరి వాళ్ళు రెడీ ఉంటారు కదా. రేపటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ప్రభావితం చేయడానికి వాళ్ళైతే వదులుకోరు కదా, వాళ్ళైతే వదులుకోరు కదా. వాళ్ళ పద్ధతులు వాళ్ళు పెట్టుకుంటారు కదా. మరి వాళ్ళ పెట్టుకుంటే జాతి దగ్గర రూపాయి వసూలు చేసుకొని సరే మనం పెట్టాల్సిన బాధ్యతున్నాం కదా. మాదిలో ఉద్యోగస్తుల దగ్గర 1000 రూపాయలు 100 సమకూర్చి పెట్టాల్సిన బాధ్యతున్నాం కదా. ఇంకా కంప్లీట్ చేయాలనుకో, విచారణ మొదలైంది అనుకో, నేను ఏం చేయాల్సి వస్తుంది? ఈ విషయం మీద నేను ఎన్నో చెప్తున్నా. నేను 5 నెలల 10 రోజులు బట్టి చెప్తూనే ఉన్నా కదా. ఒక మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి? ఒక మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి? 20 నుంచి 30 లోపు ఉంటాయి, లేదా 15 నుంచి 20 లోపు ఉంటాయి యావరేజ్ గా. మరి ఒక మండలంలో నిజంగా కంపెనీలు ఉంటే, గ్రామాల్లో కంపెనీలు ఉంటే మొదటి వారం మొదటి నెలలో కంప్లీట్ చేసుకోవాల్సింది 5 నెలల 15 రోజులు లక్షలు ఇంకా కంప్లీట్ కాకుండా అర్థం ఏంటిది? ఎక్కడో మనకు నాయకుల నిర్లక్ష్యమే కదా, ప్రజలకు దూరం కావడమే కదా. దయచేసి ఈ ఆవేదన మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. గతంకి ఇప్పటికీ
ఈసారి విజయం సాధిస్తే రెండు రకాలుగా మేలుంటది. ఈసారి విజయం సాధిస్తాము, ఆ సాధిస్తే రెండు రకాల మేలుంటది. ఒకటి 7 జడ్జిలతో కూడిన లేదా 9 మంది జడ్జిలతో కూడిన జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వస్తే అది శాస్త్రంలో ఉంటుంది కదా, అది మళ్ళీ కట్టుపోయేది కాదు, అది శాస్త్రంలో ఉంటుంది. రెండోది ఏంటిది, రిజర్వేషన్ పరంగా బెనిఫిట్ మనకి ఇంకెక్కువ ఉంటుంది. వర్గీకరణ వస్తే ఈసారి రిజర్వేషన్ వాటా మనకి ఎక్కువ వస్తుంది. ఎట్లా ఎక్కువ వస్తుంది? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4 గ్రూపులు వచ్చినాయి. ABCD. ఏలో ఢిల్లీ పైన పాకి ఉంటారు, అక్కడ లేరు, అక్కడనే ఉన్నారు. ఇక్కడ లేరు, అక్కడనే ఉన్నారు. ఒక్కొక్క పర్సెంటేజ్ పోయింది. బి గ్రూప్ ఉన్నారు, ఆది ఆంధ్ర ఆది ద్రావిడ అని మన మాదామాదిగానే ఉంటారు, కానీ ఇక్కడ లేరు, అది కూడా అదే ఉన్నారు. ఏ పోయింది, బి పోయింది. మిగతా బీసీనే కదా, బి మనమే కదా, సి మనమే కదా. బికి ఎంత వచ్చింది? 7 కదా. సికి ఎంత వచ్చింది? 6 కదా. మన మద్దతు తేడా ఒకటే కదా. అరే ఒకటి తేడా ఉంటేనే అన్ని వేల ఉద్యోగాలు మనకు వచ్చాయి కదా. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఏ విషయం జరిగితే మినిమం 11% రిజర్వేషన్ మనకు వచ్చారు కూడా నేను మర్చిపోతాను. తెలంగాణ మన జనాభా ఎక్కువ కదా, తెలంగాణ మన జనాభా ఎక్కువ కదా. ఒకటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫైనల్ ఉంటుంది, 2% ఎక్కువ వస్తుంది. మన బిడ్డల పోషణ వేగవంతం అవుతుంది కదా, మన బిడ్డల అభివృద్ధి వేగవంతం అవుతుంది కదా. వేగవంతం కావడం కావాల్సిన నిర్ణయాలు మనం తీసుకొని ముందుకెళ్తుంటే మరి మీరే నిర్లక్ష్యం అవుతుంటే జాతీయ అభివృద్ధి మీద మీకు చిత్తశుద్ధి లేదో లేదా నిర్లక్ష్యం వల్ల ఎంత పోతుందో ఇది మీరు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా నేను ముఖ్యంగా ఎంఆర్ఎస్ శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉద్యోగ వర్గం అంటావా ఎంతో కొంత తమ పాత్ర పోషిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంకా స్పీడ్ పెంచాల్సిన మాట ఉన్నది. ఇంకా ఎంతమంది దగ్గరికి వెళ్ళాలో అంత దగ్గరికి వెళ్ళలేదనేసి కొనుగోతుంది. కానీ మీ పాత్రకు అంత కనిపిస్తుంది, కానీ ఎంఆర్ఎస్ నాయకుల పాత్రే ఇంకా ముందుకెళ్ళలేదనేసి కూడా స్పష్టంగా మనకు రుజువు అవుతుంది. ఈ వారం 10 రోజుల్లో దాన్ని పూర్తి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇక రెండోది మీ అన్నగా చెప్తున్నాను, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీగా రూపాంతరం జరగబోతుంది. మరి ఎంఆర్ఎస్ ఉండదా? ఉండదు. సామాజిక ఉద్యమ సంఘంగా కులానికి ఏ రకంగా అన్యాయం జరిగినా దాన్ని ఎదుర్కొనే దిశగా ఎంఆర్ఎస్ ఉంటుంది. కానీ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగం సాధించడానికి మహాజన సోషలిస్ట్ పార్టీ రంగం మీదకి వస్తాయి. మీ సంఘం పేరు ఏంటంటే ఎంఆర్ఎస్, నీ పార్టీ పేరు ఏంటంటే ఎంఎస్పీ. నీ సంఘం పేరు ఏంటంటే ఎంఆర్ఎస్, నీ పార్టీ పేరు ఏంటంటే ఎంఎస్పీ. ఎంఎస్పీ తప్ప నీ పార్టీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ మనకు ద్రోహం చేయలేదా? నీ పార్టీ బీజేపీ అంటే బీజేపీ మనకు అన్యాయం చేయలేదా? నీ పార్టీ టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ మనల్ని మోసం చేయలేదా? నేను చెప్పేది తప్ప వాస్తవానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు 3 పార్టీలే ప్రభావితం చేస్తున్నాయి. మిగిలిన పార్టీలు నామమాత్రంగా ఉన్నా 3 పార్టీలే ప్రభావితం చేస్తున్నాయి, శాసించే ప్రయత్నం చేస్తున్నాయి. ముందుగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్, కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ, కేంద్రంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. వాస్తవమే. తెలంగాణ అనేది ఇప్పుడు 3 పార్టీ ప్రభుత్వం చేస్తున్నాయి కదా. ఈ 3 పార్టీల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి కదా, సమాజం కూడా తిరగాలని చూస్తున్నది కదా. ఈ 3 పార్టీల మీద మనకు విశ్లేషణ ఉంటే 3 పార్టీలు మనకు అన్యాయం చేసినట్టే కదా. విశ్లేషణ ఏంటో మీకు పూర్తి చేస్తున్నాను. సుప్రీంకోర్టు 2004లో ఇచ్చిన జడ్జిమెంట్ తప్పుడు జడ్జిమెంట్ను సరిదిద్దుకోవడానికి మరో జడ్జిమెంట్ ఇచ్చింది. అర్థమైంది కదా. ఏ సుప్రీంకోర్టు అయితే తప్పుడు తీర్పు ఇచ్చిందో ఆ తప్పుడు తీర్పును సరిదిద్దుకోవడానికి మరో జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళా ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు అన్న తను తప్పు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందా? మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేసిందా? మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కేసీఆర్ ప్రయత్నం చేసిందా? నేను ముందు ఈ 3 పార్టీల గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు 3 పార్టీల చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి. ఈ 3 పార్టీలు ఉండగా మనకు పార్టీ ఉందని ఎవరన్నా అంటే కాంగ్రెస్ ఉన్నది కదా, బీజేపీ ఉన్నది కదా, టీఆర్ఎస్ ఉన్నది కదా, మనకి ఎంఎస్పీ ఎందుకంటే ఈ 3 పార్టీలు మనకు అన్యాయం చేసిన పార్టీలే కదా అని చెప్పి నేను చెప్తున్నాను. సాక్ష్యం ఏంటిది? మళ్ళా చెప్తున్నాను. సుప్రీంకోర్టు 2004లో జడ్జిమెంట్ ఇచ్చింది, తప్పుడు జడ్జిమెంట్. ఇప్పుడు అది సరిదిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నారు. మరి 2004లో కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదా? 2004లో కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదా?
2004లో కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే 2021 దాకా ఎందుకు ఉద్యమాలు చేసుకోవాల్సి వస్తుంది? మనం కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఏం చేస్తారని పెట్టేసింది. 2004లో మేనిఫెస్టోలో కానీ 2009లో మేనిఫెస్టోలో కానీ ఏముంటది? షెడ్యూల్ కులాల వర్గీకరణను సమర్థిస్తున్నాము, పార్లమెంట్ లో బిల్లు పెట్టించి వర్గీకరణ పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు కదా. వాళ్ళు మేనిఫెస్టో మాట ఇచ్చారు కదా, వాళ్ళు వాగ్దానాలు మాట ఇచ్చారు కదా, వాళ్ళు ఉపన్యాసాలు మాట ఇచ్చారు కదా, వాళ్ళు మీటింగ్ లో వచ్చి మాట ఇచ్చారు కదా. ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? మరి వాళ్ళు కేంద్రాన్ని పరిపాలించింది ఎవరు ఆనాడు? 2004, 2014 మధ్యలో కేంద్రం పరిపాలన ఎవరి చేతిలో ఉన్నది? వాళ్ళ చేతిలో ఉన్నది కదా. 2 సార్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారే కదా. మరి మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేశంలో ఎలాంటి చట్టాలు రాలేదా? ఎలాంటి రాజ్యాంగ సవరణ చేసుకోలేదా? ఎలాంటి చట్టాలు ఆమోదం తీసుకోలేదా? 100 చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళకు అనుకూలమైన, వాళ్ళకు అవసరమైన చట్టాలు 100 చేసుకున్నారు వాళ్ళు. కానీ వర్గీకరణ చేస్తామన్న మన చట్టమే తీసుకురాలేదు. వర్గీకరణ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు, కానీ ఇతర చట్టాలు మాత్రం తెచ్చుకోగలిగారు. అంటే వాళ్ళకి అవసరమే తెచ్చుకున్నారు, వర్గీకరణ చేయలేదు. మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళ పాత్ర ఏంటిది? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ పాత్ర. ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో మౌనం ఉంటుందా? పార్లమెంట్ లో ప్రతి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటారు కదా. మరి ఎస్సీ వర్గీకరణ చేయాల్సింది ఇప్పుడు బీజేపీ కదా. చేయమని పార్లమెంట్ లో మాట్లాడవచ్చు కదా ప్రతిపక్ష పార్టీ. చేయమని మీరు చేయండి, మేము మద్దతు చెప్పి మాట్లాడవచ్చు కదా. మరి 7 ఏళ్ళు కలిసి మాట్లాడుతున్నదా? అధికారంలో 10 ఏళ్ళ నుండి బిల్లు పెట్టలేదు, ప్రతిపక్షంలో 7 ఏళ్ళ నుండి 7 నిమిషాలు కూడా మాట్లాడలేదు, 7 సెకండ్లు కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ మనల్ని వంచింది అనడానికి ఇది సాక్ష్యం. కాంగ్రెస్ మనల్ని వంచిందని సాక్ష్యం. పోనీ ఇప్పుడు దేశంలో పరిపాలన చేస్తున్నది ఎవరు? బీజేపీ. దేశంలో పరిపాలన చేస్తున్నది ఎవరు? బీజేపీ. మరి బీజేపీ వర్గీకరణ పట్ల తన వైఖరి ఏంటిది? అనుకూలమే కదా. బీజేపీ షెడ్యూల్ కులాల వర్గీకరణ పట్ల మా వైఖరి ఏంటిది? అనుకూలమే కదా. 94 నుంచి ఇప్పటి వరకు షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద బీజేపీ వైఖరి ఎప్పుడు అనుకూలమే, ఎప్పుడు అది వ్యతిరేకం లేదు, అనుకూలమే. మరి అనుకూలమైన వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వాళ్ళ ఎజెండాలో ఉంటుంది, వాళ్ళ తీర్మానాలు ఉంటుంది, వాళ్ళ మేనిఫెస్టో ఉంటుంది, వాళ్ళ వాగ్దానాలు ఉంటుంది, వాళ్ళ సభలకు స్టేట్మెంట్ కూడా ఉంటుంది. మొత్తం సారాంశం ఒక విషయం చెప్తాను. వాళ్ళ మద్దతు మొత్తం సారాంశం ఒక విషయం చెప్తాను. 27 ఏళ్ల వాళ్ళ వర్గీకరణ మద్దతు సపోర్టుగా ఒక అంశం చెప్తాను. వాళ్ళు 2014 ఎన్నికల కంటే ముందు 2014 ఎన్నికల కంటే ముందు మాకు కనుక కేంద్రంలో అధికారం వస్తే 100 రోజుల్లో వర్గీకరణ కంప్లీట్ చేస్తామని అన్నారు వాళ్ళు. మాకు కనుక కేంద్రంలో అధికారం వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేసి వస్తామన్నారు వాళ్ళు. మరి కేంద్రంలో బీజేపీ అధికారం వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఇంకా వాళ్ళ దృష్టిలో 100 రోజులు గడవలేదనా? ఇంకా వాళ్ళ దృష్టిలో 100 రోజులు గడవలేదనా? 27 ఏళ్ల ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పార్టీ, కేంద్రంలో అధికారం వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న పార్టీ 7 ఏళ్లు కలిసిపోయినా వర్గీకరణ అంశం పెట్టలేదే. వర్గీకరణ అంశం పెట్టలేదు. మరి వాళ్ళు బిల్లులు తెచ్చుకోవట్లేదా? వాళ్ళు అనుకున్నమైన బిల్లులు తెచ్చుకోవట్లేదా? వాళ్ళు అనుకున్నమైన పనులు చేస్తలేదా? బీజేపీ ఆశ రామమందిరం పట్టుకోవట్లేదా? ట్రిపుల్ తలాక్ బిల్లు రద్దు చేయాలని వాళ్ళకు ఉన్నది, రద్దు చేయలేదా? ఆర్టికల్ 370 కొట్టేయాలన్నది, తీసేయలేదా? దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అని ఉంది, జిఎస్టీ తెచ్చుకోలేదా? విద్యుత్ బిల్లు తెచ్చుకోలే, వ్యవసాయ బిల్లు తెచ్చుకోలే. ఇట్లాంటి బిల్లులు ఎందుకు తెచ్చుకుంటారు? వాళ్ళు కావాలనుకుంటే, వాళ్ళు చేసుకోదలుచుకుంటే 24 గంటల్లో వాళ్ళు ఎన్నైనా తెచ్చుకుంటారు. ఒక సాక్ష్యం చెప్తున్నా నేను, ఒక సాక్ష్యం చెప్తున్నా. అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్ బిల్లు ఇవాళ పార్లమెంట్కి వస్తుందని నిన్న దేశానికి తెలియదు. అగ్రకులాలకు పేదలకు 10% ఇచ్చే రిజర్వేషన్ బిల్లు ఇవాళ పార్లమెంట్కి వస్తుందని చెప్పి నిన్నటి వరకు దేశానికి తెలియదు. పార్లమెంట్కి ఇవాళ బిల్లు వస్తుందని చెప్పి ఆ గంట ముందు దేశానికి తెలియదు, మీడియాలో తెలియదు, పార్టీలకు తెలియదు, ప్రతిపక్షాలకు తెలియదు. మరి వెంటనే బిల్లు పెట్టుకొని ఆమోదం తెచ్చుకోలేదా? దేశవ్యాప్తంగా అమలు కోసం మనం ప్రయత్నం చేస్తలేరా? అంటే వాళ్ళు తెచ్చుకోవాల్సిన బిల్లులు 24 గంటలు తెచ్చుకుంటారు, ఇప్పుడు రుజువైనాయి కదా. మరి 24 గంటల్లో బిల్లులు తెచ్చుకునే ఆ పార్టీ, 24 గంటల్లో బిల్లులు తెచ్చుకునే ఆ పార్టీ 27 సంవత్సరాలుగా వర్గీకరణ మద్దతున్నారే కానీ 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న వాళ్ళు మాత్రం మన అంశాన్ని మాత్రం నిలబెట్టలేదు. అంటే మనల్ని వంచినట్టు కాదా? మనల్ని మోసం చేసినట్టు కాదా? బీజేపీ జెండా మనం అవసరం అనుకుంటుందా? మూడోది టీఆర్ఎస్. మీ అన్నగా చెప్తున్నా, కేసీఆర్ కు మనకేమైనా వ్యక్తిగతమైన వైరమా? కేసీఆర్ కు మనకేమైనా వ్యక్తిగత వైరమా? ఎక్కడ వైరం లేదు కదా. ఉద్యమాన్ని ఆయన ముందుకు నడుపుతున్న సమయంలో ఆయన మనం అందరం అండకున్న వాళ్ళమే
ఉద్యమానికి ముందుకు నడుపుతున్న సమయంలో ఆయన కట్టుకోలేం కదా. ఒక మాట చెప్పాలంటే ఆయన రాజకీయంగా బలహీనపడ్డ రోజుల్లో మనం చాలా శక్తివంతమైన పాత్ర పోషించాము కదా. ఎప్పుడు 2009 ఎన్నికల్లో రాజకీయంగా బలహీనపడ్డాడు కదా. 2004 ఎన్నికలతో పోల్చుకుంటే 2009లోనే రాజకీయంగా చాలా నష్టపోయింది కదా. అటువంటి సమయంలో బలహీనంగా ఉన్న వాళ్ళు అసలు ఆమర్దీక్షకు వెళ్ళాడు కదా. ఆమర్దీక్షకు వెళ్ళినప్పుడు ఎవరైనా మద్దతు ఇవ్వలేదు కదా. వ్యక్తిగా ఆయన ముఖం చూడడం కంటే తెలంగాణ ఉద్యమాన్ని బతికించడం కోసం ఆయన మద్దతు ఇచ్చాం కదా. ఆయన నడిపింది 10 రోజులు కదా. ఆ 10 రోజులు 4 కీలకమైన పాత్రలు పోషించింది మనమే కదా. ఆయన 10 రోజులే మీరు హామీ చేసింది అనుకుంటే ఆ 10 రోజుల్లో 4 కీలకమైన పాత్రలు పోషించింది మనమే కదా. నంబర్ 1, ఆయన ఆమర్దీక్షకు పిలుపునిస్తే ఆయన ఆమర్దీక్షకు మొట్టమొదటి మద్దతు ఇచ్చింది మనమే కదా. ఆయన ఆమర్దీక్షకు పిలుపునిస్తే ఓకే, ఆయన కేసీఆర్ నేను సిద్దిపేటలో రంగదాంపల్లిలో ఆమర్దీక్ష చేస్తానని ఆయన ప్రకటన చేస్తే ఆయన ప్రకటన ఆసరి చేసుకుని నేను కూడా కేసీఆర్ అండగా నేను కూడా ముందుకొస్తానని చెప్పి నేను మద్దతు ఇచ్చాను కదా. కరీంనగర్ లో కేసీఆర్ నడిచేసి ఖమ్మం తీసుకెళ్తే సిద్దిపేట శిబిరం దగ్గర హరీష్ రావు తీసుకెళ్లి స్టేషన్ పడితే సిద్దిపేట శిబిరం చెల్లాచెదరవుతే ఆ చెల్లాచెదర శిబిరం దగ్గరికి నేను ఒక్కరిని వచ్చి టీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేసిన ఉద్యమాన్ని ఎంఆర్పీఎస్ ముందుకు నడిపిద్దామని చెప్పి సిద్దిపేట శిబిరం నుంచి ప్రకటన చేసింది నేనే కదా. 24 గంటల్లోనే కేసీఆర్ నిమ్మరసం తీసుకొని దీక్ష విరమిస్తే 24 గంటల్లోనే కేసీఆర్ భయపడి ఖమ్మంలో నిమ్మరసం తీసుకొని దీక్ష విరమిస్తే ఆ దీక్ష విరమించిన వెంటనే తెలంగాణ సమాజం ఆయనను ఎదురు తిరుగుతుంటే తెలంగాణ సమాజం ఆయనను మొత్తం దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తుంటే మన కేసీఆర్ కు మళ్ళా నువ్వు దీక్ష కొనసాగించు, మన తెలంగాణ సమాజం మద్దతు మళ్ళీ అందరూ అందిస్తామని చెప్పి ప్రకటన చేసింది నేనే కదా. మన దీక్ష మళ్ళీ కొనసాగించింది కదా. ఆ కొనసాగించిన దీక్ష డిసెంబర్ 9 దాకా వచ్చింది కదా. ఆ డిసెంబర్ 9 రాత్రి తెలంగాణ ప్రకటన వచ్చింది కదా. ఆ ప్రకటన వచ్చిన రోజు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన మనమే, కేసీఆర్ కు నిమ్మరసం ఇచ్చింది కూడా మరి మనమే కదా. ఆ రోజు 4 సాక్ష్యాలు ఉన్నాయి కదా. 4 సాక్ష్యాలు ఉన్నాయి కదా. మీ అన్నగా చెప్తున్నానే కేసీఆర్ నిమ్మరసం ఖమ్మంలో తీసుకున్నప్పుడే దీక్ష అయిపోయింది కదా. కేసీఆర్ ఖమ్మంలో నిమ్మరసం తీసుకున్నప్పుడే దీక్ష అయిపోయింది కదా. మరి మన దీక్ష ఎట్లా కొనసాగాలి? ప్రపంచంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఒక దీక్షకు ఒకటే విరమణ ఉంటుంది. ఎన్నుంటే దీక్ష ఒకటే అయినప్పుడు విరమణలు ఏముంటాయి? ఒకటే. కానీ మన కేసీఆర్ దీక్ష ఒకటే చెప్తాడు, 2 విరమణలు ఉంటాయి మన. ఇదో ఇది ఖమ్మం విరమణ, ఏది ఇది ఖమ్మం విరమణ. మరి ఇది చూడు నిజాం ఆసుపత్రి విరమణ. నవంబర్ 29 డిసెంబర్ 9 10 రోజుల దీక్ష గురించి మాట్లాడతారు కదా. మరి ఒకటే దీక్ష మాట్లాడితే 2 విరమణలు ఎందుకు వచ్చినాయి? మరి మొదటి విరమణ మన కొనసాగింది ఎట్లా? కేవలం మన అండదండలతో దీక్ష కొనసాగింది. మన తెలంగాణ వచ్చిందని చూడండి మర్చిపోతారు సైన్యం పోతున్నాయి. ఇక్కడ ఏ పార్టీలు ఉన్నాయి? నేను అంటున్నా ఆయన దీక్షకు మద్దతు ఇచ్చింది ఏ పార్టీ? ఏ పార్టీ లేదు. ఎంఆర్పీఎస్ ఇచ్చింది. సిద్దిపేట శిబిరం దగ్గరికి వచ్చింది ఎవరు రాలేదు, నేను వచ్చాను. ఆయన దీక్ష విరమిస్తే తెలంగాణ సమాజం ఆయనకు ఎదురు తిరిగితే మరి ఆయన సలహా ఇచ్చి దీక్ష గుర్తుండబెట్టింది ఎవరు? మనం ఇచ్చేసాము. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించింది ఎవరు? ఏ పార్టీ లేరు, మనం దీక్ష విరమించాము. ఆయన వ్యక్తిగతమైన శత్రువా? కాదే. కానీ ఆయన మన పట్ల నిజాయితీ ఉన్నాడా? ఆయన మన పట్ల ధర్మం ఉన్నాడా? లేడు కదా. మరి నిజాయితీ ఆయన లేనప్పుడు, ధర్మం ఆయన లేనప్పుడు నిరవధ్య సమాజం అనుకుంటారు కదా, ఎదుర్కో సమాజం అనుకుంటారు కదా. ఉద్యమాన్ని కాపాడిన వాళ్ళు, తనకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు మరి ఆయనే మోసం చేస్తే మనం మౌనం ఉండలేం కదా. ఒక మార్గ బిడ్డల రక్తం ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు కదా. అక్కడే ఎదురు తిరగాల్సి వచ్చింది. ఎందుకు తిరగాల్సి వచ్చింది? కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అనే మాట వేసాలన్నమాట నిజం కాదా? తెలంగాణ ఏర్పడితే దళితులే ముఖ్యమంత్రి అన్న మాట వేసాలన్న నిజమే కదా. నిన్నగాక మొన్న ఒక ఉపన్యాసంలో ముఖ్యమంత్రి పదవి ఆయన ఎడమ కాలు చెప్తో సమానం అంట. ముఖ్యమంత్రి పదవాట ఆయన ఎడమ కాలు చెప్తో సమానం అంట. అంతా ఎడమ కాలుతో చెప్తో సమానం అయితే అసలు చెప్పుల చరిత్రని తెలుసుకోకుండా మాట్లాడిండు. మాదిగ బిడ్డల చేతికి పుట్టిన చెప్పులే రాముడి కాలంలో రాజ్యం వెళ్ళిన చరిత్ర కూడా ఉండదు కదా. మరి రాముడి కాలంలో రాజ్యం మీద సింహాసనం ఎవరున్నారు?
భరతుడు ఉన్నాడా? ఇంకెవరన్నా ఉన్నారా? రాముడు అడిగిపోయే సమయానికి సింహాసనం మీద ఇంకెవరన్నా కూర్చుని పెడితే మనం లేవడనుకున్నాడేమో డౌట్. నేను వచ్చాక మళ్ళీ లేవడనుకున్నాడు. వచ్చినాక నా చెప్పులే దేశానికి పడిపోతుందని చెప్పి ఆ చెప్పులే పట్టిపోతే చెప్పులు దేశానికి పడిపోవచ్చు కదా. అంటే ఎడమకాలు చెప్పంటే ఈనాము ఉన్నదా? ఎడమకాలు చెప్పుతో సమానం అవుతే నువ్వు ముఖ్యం చూస్తే ఎందుకు కూర్చున్నావు మరి? ఆ రోజు దళిత జాతిని మోసం చేయడం అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్ మార్గలు మోసం చేయడం. దళిత జాతిని మోసం చేయడం అంటే డైరెక్ట్ మార్గలు మోసం చేయడం. ఎట్లా? మొదటి ముఖ్యమంత్రి కాడ ఆయన మాట కట్టుబడి ఉంటే తెలంగాణలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలని కాడ దళితుల్లో మాలల వైపు సమాజం మొక్కేదా, మాదిగల వైపు మొక్కేదా? మాదిగల వైపు మొక్కేది. ఎందుకు మొక్కేది? తెలంగాణలో మాదిగల మెజార్టీ కాబట్టి ఆటోమేటిక్ అందరూ మాదిగలు ఇవ్వాలనేవాళ్ళు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరేవాళ్ళు? మాదిగ బిడ్డ అయ్యేవాళ్ళు అని కూడా మనం మర్చిపోదు. అంటే డైరెక్ట్ మాదిగలే మోసం చేశారు. చివరికి ఆయన మోసం చేస్తున్న రోజుల్లో దళితులు మాదిగలు ఎదురు తిరగద్దని చెప్పి 3 ఎకరాల భూ పంపిణీ చెప్పి వాగ్దానం చేశారు. 3 ఎకరాల భూ పంపిణీ ఎక్కడా లేదు, కానీ ఉన్న భూమినే లాక్కెళ్తుంటే అసైన్మెంట్ భూముల పేరుతో 3 ఎకరాల భూ పంపిణీ వాగ్దానం చేసింది ఎన్నికల మేనిఫెస్టో. కానీ 3 ఎకరాల భూ పంపిణీ మూలం పెట్టింది. కానీ కరోనా కాలంలో ఇక కూడా బయటకు రావాలని చెప్పి దళిత వర్గాల సంబంధించిన అసైన్మెంట్ భూములని మొత్తం లాక్ వేసుకొని డంపింగ్ యార్డ్లని, శ్మశాన వాటికలని, పల్లె ప్రకృతి వనాలని వాటి పేరుతో వీటి పేరుతో తీసుకుంటే ఏ రాజకీయ పార్టీ ముందుకు రాలేదు, కానీ ఎంఆర్ఎస్ ముందుకు వచ్చి కాపాడే చరిత్ర ఉన్నదని కూడా మీరు మర్చిపోతారు సహాయం పోతున్నాను. ఎవరి భూములో సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం కట్టిండు? ఎవరి భూమిలో సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ఉన్నది? దుద్దాడు కాదా? దుద్దాడులో తీసుకున్న భూములు మనవి కావా? ఎవరి భూమిలో మన శంకుస్థాపన చేసిండు? ఇళ్లకు ప్రారంభోత్సవం ఎవరి భూములు చేసిండు? మాదిగ బిడ్డలకు ఇచ్చిన ఇందిరాగాంధీ కాలంలో మాదిగ బిడ్డలకు ఇచ్చిన భూములు కాదా ఆ సిద్దిపేట ఇల్లు కట్టింది? అంటే ఎవరి భూములో ఇల్లు కడుతున్నాడు? ఎవరి భూములో శ్మశాన వేడుకలు కడుతున్నాడు? ఎవరి భూములో కలెక్టర్ కార్యాలయం కడుతున్నాడు? మన భూములే కదా. పంచే భూమి ఎక్కడ లేదు, తీసుకునే భూమి ఏమున్నదనేసి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మనల్ని దగా చేసినట్టు కాదా? చివరికి మూడో విషయం మీ అందరూ తెలుసు. మరి కేసీఆర్ గవర్నమెంట్ లో, కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరి పెత్తనం ఉన్నది? వెలమరెడ్డి పెత్తనమే కదా. 4 వెలమలు ఉంటారు కదా, 2 6 ఉంటారు కదా. కేసీఆర్ మంత్రివర్గంలో 4 వెలమలు కదా, 6 రెడ్లు కదా. కేసీఆర్ వెలమే కదా, కేటీఆర్ వెలమే కదా, హరీష్ రావు వెలమే కదా, 20 లేఖలు వెలమే కదా, 6 రెడ్లు కదా. ఆదిలాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి నిర్మల్ ఇంద్రకరణ్ రెడ్డి కదా. ఉమ్మడి నిజామాబాద్ నుంచి, పాల్గొండ నుంచి ప్రశాంత్ రెడ్డే కదా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి రంగారెడ్డి సత్త ఇంద్రెడ్డిలు కదా. ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి మన జగదీష్ రెడ్డి కదా. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అదేసరి వనపర్తి నుంచి మరి నిరంజన్ రెడ్డి కదా. 6 రెడ్లు ఉన్నారు కదా, 4 జనం ఉన్నారు కదా. ఒక మార్గం ఎందుకు లేడు మరి? తెలంగాణ ఉద్యమాన్ని నడిపేకాడు ఎవరు ఉన్నారు? పాత్రవాడి ఇక్కడ ఎవరున్నారు? మార్గలే కదా. జైలుకి వెళ్ళాక ఎక్కువ మంది మార్గలే కదా. చచ్చిపోయింది ఎక్కువ మంది మార్గలే కదా. నీకు నిమ్మరసం ఇచ్చింది మార్గలే కదా. నీ మంత్రులు మార్గలే లేరు కదా. చెప్పుకోవడానికి కొన్ని కులాలకు ఒక్కొక్కటి ఇచ్చింది కదా. మాలకు ఒకటి ఇచ్చింది కదా. కాపులకు ఒకటి ఇచ్చింది కదా. ముద్రాలకు ఒకటి ఇచ్చింది కదా. గౌన్లకు ఒకటి ఇచ్చింది కదా. గొల్లలకు ఒకటి ఇచ్చింది కదా. ముస్లింలకు ఒకటి ఇచ్చింది కదా. మన లంబడలకు ఒకటి ఇచ్చింది కదా. కమ్మలకు ఒకటి ఇచ్చింది కదా. ఆ ఒక్కటి కూడా మార్గలకు లేదు కదా. మాకు ఒకటే లేనప్పుడు 11% లేనప్పుడు కదా మార్గలకు మంత్రివర్గం ఒకటే లేనప్పుడు ఆ పర్సెంట్ ఉన్న వరకు 4 ఎందుకు మరి? 4% ఉన్న 6 ఎందుకు? మాదిగ జాతిని అనగదొక్కి ఉండడానికి రాజకీయంగా ఎంతో నెట్టేసినానికి సాక్ష్యం కదా. ఇట్లాంటి కేసీఆర్ జెండర్ ఏంటంటే మాదిగ జాతిని నమ్ముకున్న వాళ్లకు న్యాయం ఎక్కడ జరుగుతుంది కదా. అందువల్ల మేము ఇక్కడ చూస్తుంది చీము నెత్తున్న ఏ మాదిగ బిడ్డైనా ఈ దొరల రాజ్యాన్ని కూకటలతో కూర్చాల్సిన బయటని కూడా మీరు మర్చిపోతాం. చీము నెత్తున్న ఏ మాదిగ బిడ్డ అయినా సరే ఈ దొరల రాజ్యాన్ని కూకటలతో తీసి పారేసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ ప్రశ్న నేను వేసినందుకే కదా నన్ను జైలు పెట్టింది. నేను ఏ నేరం చేశా? ఏ దొంగతనం చేశా? ఏ విధ్వంసం చేశా? నేనే విధ్వంసం చేయలే, ఏ నేరం చేయలే, ఏ దొంగతనం చేయలే. ఆ తెలంగాణ వచ్చినాక ఎక్కువ నెలల పాటు నేనెందుకు జైలు ఉండాల్సి వచ్చింది? ప్రశ్నించినందుకే కదా. అంటే ప్రశ్నించడం నేరమా? నీకు నిమ్మరసం ఇచ్చినప్పుడు కరెక్ట్ అయినప్పుడు నువ్వు మోసం చేస్తే ప్రశ్నించడం కూడా కరెక్టే కదా. నువ్వు ఉద్యమం చేస్తే నీకు నా అడ్డం నిలబడడం కరెక్ట్ అయినప్పుడు నువ్వు మోసం చేస్తే ఎదుర్కోవడం కూడా కరెక్టే కదా. అంటే మేము ఎదుర్కోకూడదా? మాట్లాడకూడదా? చివరికి మీ అన్నగా చెప్తున్నా నేను ఎస్సీ వర్గీకరణ విషయం ఏం జరిగింది?
ఒక్క విషయం గుర్తు చెప్తా, ఆయన ఎంత మోసం చేసిండో రుజువు చెప్తా. ఒక్క విషయం చెప్తాను, సాక్ష్యం చూడండి. నవంబర్ 6, 2017 ఎస్సీ వర్గీకరణ మీద అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం మీద ధర్నా జరిగిన రోజు, హైదరాబాద్ లో మన పార్టీ మాదిగా పోలీసుల దాడిలో ధర్నాలో చనిపోయిన రోజు కేసీఆర్ ఏం మాట్లాడిండు కేసీఆర్? నిండు శాసనసభలో, బయట మాట్లాడింది కాదు, నిండు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ సమర్థిస్తున్నది. ఎస్సీ వర్గీకరణ ఆలస్యం వల్లనే వీరు ఉద్యమానికి పిలుపునివ్వాల్సి వచ్చింది. అనుకోకుండా పార్టీ మాదిగా చనిపోవడం నాకు బాధ అనిపిస్తున్నది. అయితే ఎస్సీ వర్గీకరణ ఆలస్యం కాకుండా నేను కూడా చూస్తాం. అందుకోసం 48 గంటల్లో 2 రోజులు అఖిల పక్షం ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంలో ఒప్పించి పార్లమెంట్ లో బిల్లు పెట్టిందని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడింది కదా. 2 రోజులు అఖిల పక్షం ఢిల్లీకి తీసుకెళ్తాను కదా. నవంబర్ 6, 2017 అన్న మాట అసెంబ్లీలో, 2 రోజులు అన్నమాట 2020 నవంబర్ 4కి 3 ఏళ్ళు గడిచిపోయింది కదా. ఇప్పుడు 2021 నవంబర్ ఫిబ్రవరి 23 ఉన్నాం కదా. 3 ఏళ్ళు గడిచిపోయి 3 నెలల దగ్గరకు అయింది కదా. మరి వర్గీకరణ కోసం అఖిల పక్షం పోలేదు కదా. ఇది దగా చేసినట్టు కాదా? ముఖ్యమంత్రి గారు మోసమే కదా. 3 ఎకరాల కుప్పం మీద దగే కదా. మంత్రివాడు గారు మాత్రం స్థానమే లేదు కదా. ప్రస్తుతం మనం జైల్లో పెట్టాడు కదా. వర్గీకరణ విషయంలో ఢిల్లీకి వెళ్తాన్నమాట పోలేదు కదా. మరి ఇక మనం చేంజ్ చేసినట్టు కదా. 10 ఏళ్ళు అధికారం ఉన్న కాంగ్రెస్ చేయలేదు, అది మోసం చేస్తుంది. 100 రోజులన్న బీజేపీ వర్గీకరణ చేయలేదు, మోసం చేస్తున్నది. 2 రోజులు అఖిల పక్షం కేసీఆర్ 3 ఏళ్ళు చేసిన పోలేదు, ఈయన మోసం చేశాడు. అరే మోసం చేశాడు జెండా మోయడం కంటే మన జెండా మోసుకోవడానికి పార్టీ పెట్టిన మనిషి కూడా మర్చిపోవడం. మోసం చేసిన జెండా మోయడం కంటే, మనం దగా చేసిన వాళ్ళు కొట్టేయడం కంటే, మన జాతి మనం ఒకటిగా నిలబడితే ఆటోమేటిక్ గా మనం అధికారం కొత్త మనిషి కూడా మర్చిపోతాం సార్ అనుకుంటున్నాను. నేను సూటిగా అడుగుతున్నా, ఆ పర్సెంట్ లేని వెలమని రాష్ట్రాన్ని పడిపడితే, ఆ పర్సెంట్ లేని వాళ్ళు వెలమని రాష్ట్రాన్ని పడిపడితే 11-12% జనాభా గల బాధ్యులు బాధ్యతలు వచ్చారా తెలంగాణ గడ్డ మీద? బాధ్యతతో ఏమైపోతాడా? చీమరెత్తున్న మార్గం బిడ్డలకు ఒక మంత్రివర్గం స్థానం లేకపోతే ఏమైపోతుందో ఆలోచించాడు. చెప్పుకోవడానికి ఒక మార్గం బిడ్డ మంత్రి లేడు ఈ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ లో 2 మార్గోళ్ళు ఉన్నారు. మాలతో పోల్చుకుంటే మార్గం తక్కువ ఉన్న రాష్ట్రంలో 2 మార్గ మంత్రులు ఉన్నారు. కానీ అన్ని కులాలతో ఎక్కువ జనాభా ఉన్న మార్గాలు ఇక్కడ మంత్రివర్గ స్థానం కూడా లేదు. ఆ స్థానం లేకుండా చేసింది కేసీఆర్ కాదా? మార్గాలకు రాజకీయ ఉనికి లేకుండా చేసింది కేసీఆర్ కాదా? అట్లాంటి ఉనికి లేకుండా చేసిన ఆ కేసీఆర్ జెండా మోయడం మన బాధ్యత. అందువల్ల మీ అన్నగా చెప్తున్నాను, నా జాతి ఎంఎస్పీని ఓన్ చేసుకోండి, అంతే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానే? నేను ఇంతకుముందే చెప్పాను, ఈ 27 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎస్సీ వర్గీకరణ ఎప్పుడన్నా నేను వదులుకున్నాను? నా చేతిలో నీ చేతుల్లో తెల్ల జెండా ఎప్పుడన్నా పక్కకు పెట్టాను? నా ఒంటి మీద నల్లకాండ ఎప్పుడన్నా మారి ఇంకో పార్టీ కాండ ఎప్పుడన్నా వచ్చిందా? నా కండో మారిని చూశారా? నా జెండా మారిని చూశారా? నా ఎజెండా వదులుకున్నా చూశారా? లేదు కదా. నా జాతి కోసం నేను కొట్లాడుతున్నట్టే కదా. సొంత జాతుల కోసం కొట్లాడని వాళ్ళు సొంత జాతులు ఓన్ చేసుకున్న ఈ పార్టీలు పెట్టి, సమాజానికి లేని వాళ్ళకు కూడా సమాజం ఓట్లేసింది ఈ పార్టీలు పెట్టి, సమాజానికి వీసమెత్తు చేయకుండా ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. సొంత కులానికి ఏం చేయకపోయినా పార్టీలు పెట్టుకుంటే పార్టీలు ఓన్ చేసుకున్న రోజులు ఉన్నాయి. ఒక సాక్ష్యం, మనందరూ తెలిసిన ఒక పార్టీ పేరు టీడీపీ. ఈ తెలుగు నేల మీద ప్రకంపనలు సృష్టించిన పార్టీ టీడీపీ. కాంగ్రెస్ ఓడించి పార్టీ పెట్టిన 9 నెలలకి అధికారం వచ్చింది టీడీపీ. ఎన్టీ రామారావు గారు, అవును ఎన్టీ రామారావు గారు ఏం చేసిందని చెప్పి అధికారం వచ్చాడు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టే సమయానికి వాళ్ళ ఖమ్మంలోకి ఏం చేసింది? ఎన్టీ రామారావు పార్టీ పెట్టే సమయానికి ఖమ్మంలో కూడా ఏం చేయలేదు, సొంత కులానికి ఏం చేయలేదు. ఎందుకంటే ఆయన సినిమాయ, ఆయన కులాన్ని చేయడానికి ఆయన ఏమున్నది? ఆయన ఎవరికైనా ప్రజలకు దొరుకుతాడా? ఆయన కులానికి ఏం చెప్పినా కులం ఏం చేసుకున్నది? ఖమ్మంలో ఏం చేసిండ్రు? అరే పార్టీ మనోడు పెట్టినా మనం ఓన్ చేసుకోవాలని చెప్పి తెలుగుదేశాన్ని ఓన్ చేసుకున్న కులమేది? తెలుగుదేశం మా పార్టీ అని చెప్పి ఓన్ చేసుకున్న కులమేది? అమ్మ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు కులానికి ఏం చెప్పినా కులం ఓన్ చేసుకున్నది. మరి సినిమా యాక్టరే కదా, మరి ఏం చేసిందని చెప్పి అందరు కలిసి ఓట్లు చేస్తే ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ఏం చేసిండు? ఏదో చేస్తాడని ఓట్లేసిండు కానీ చేసిందని ఓట్లేదా? ఏదో చేస్తాడని చెప్పి ఓట్లేసిండే కానీ చేసిందని ఓట్లేదు కదా. అంటే ఏం చేయకపోయినా తమ కులం ఓన్ చేసుకున్నది,
ఏం చేయకపోయినా సమాజం ఓట్లేసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిందని చెప్పి 2 రోజులు ఓన్ చేసుకున్నారు. ఆయన పార్టీ పెట్టక ముందు 2 రోజులకే ఏం చేసిండు? ఏం చేయలేదు. కానీ వైఎస్ఆర్ పెడితే ఎవరు ఓన్ చేసుకున్నారు? 2 రోజులు ఓన్ చేసుకున్నారు. మరి ఆయన పార్టీ పెట్టే సమయానికి సమాజానికి ఏం చేయలేదు కదా. సమాజానికి ఏం చేయకపోయినా మరి ఎవరు ఓట్లేసారు? నమ్మి అందరు కూడా ఓట్లేశారు, చేస్తారని ఓట్లేశారు. కేసీఆర్ పార్టీ పెట్టే సమయానికి వెలమలకు ఏం చేసిండో గానీ వెలమలైతే కేసీఆర్ పార్టీని ఓటు చేసుకున్నారు. వాళ్ళ జనాభా తక్కువే, కానీ మనోడు పార్టీ పెట్టిండు, మనోడు అండగా ఉండాలని చెప్పి ఓటు చేసుకున్నారు. వాళ్ళు మానసికంగా సమాజం ఓట్లేసింది, వాళ్ళ అధికారం వచ్చేసాడు. ఇంకొక 3 ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ పార్టీ పెట్టిండు. పార్టీ పెట్టే సమయానికి యాదవ్లు కానీ చేసింది ఏం లేదు, కానీ యాదవ్లందరూ ఓన్ చేసుకున్నారు. సమాజానికి ఆయన ఏం చేయలే, సమాజం ఓట్లేస్తే వాళ్ళు పరిపాలనకు వచ్చేసారు. బీహార్ లో లల్లూ ప్రసాద్ పార్టీ పెట్టిండు ఆర్జేడీ పెట్టే సమయానికి ఆయన చేసింది ఏం లేదు యాదవ్లకు, కానీ యాదవ్లందరూ మావాడని ఓన్ చేస్తున్నారు. సమాజానికి అప్పటికి ఆయన చేసింది ఏం లేదు, సమాజం కూడా మనకి ఓట్లేసింది. మన కాన్స్టిట్యూషన్ గురించి కూడా మాట్లాడుతున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ ఎట్లా వచ్చేసింది? బహుజన్ సమాజ్ పార్టీ పెట్టిన నాయకుడు ఎవరు? కాన్స్టిట్యూషన్ ఎక్కడ పుట్టిండు? పంజాబ్ లో పుట్టిండు. ఏడ ఉద్యోగం చేసిండు? మహారాష్ట్రలో పూణేలో ఉద్యోగం చేసిండు. ఆయన ఉద్యోగం మీద నమ్మకం లేక రాజకీయాలకు వస్తా అని చెప్పి ఆయన పార్టీ పెట్టి ఉత్తరప్రదేశ్ లో తిరిగిండు. ఉత్తరప్రదేశ్ లో తిరిగే సమయానికి పార్టీ పెట్టే సమయానికి ఆయన సొంత కులస్తులైన చెమార్ల గారిని చేసింది ఏమన్నది ఏం లేదు. కానీ చెమార్లు ఏం చేస్తున్నారు? అరే కాన్స్టిట్యూషన్ మనోడు మనకు పార్టీ పెట్టిండని చెప్పి చెమార్లందరూ ఓన్ చేస్తున్నారు. మరి సమాజానికి ఏం చేసిండు? ఏం చేయలేదు. ఏం చెప్పినా సమాజం ఓట్ చేసింది. మాయావతి ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ఆలోచించండి. వాళ్ళ సొంత కులాలకు ఏం చేయకపోయినా కులం ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సమాజానికి ఏం చేయకపోయినా సమాజం ఓట్లయితే పరిమాణకు వచ్చేసారు. మరి ఆ లెక్కలతో పోల్చుకుంటే ఈ భారతదేశంలో తన సొంత కులానికి ఏమన్నా చేసిందంటే, నా జాతి కోసం 27 ఏళ్ళుగా చేశాను, ఈ సమాజం కోసం కూడా చేసి ఫలితాలను తెచ్చాము. జాతికి ఫలితాలు ఉన్నాయి, సమాజానికి ఫలితాలు ఉన్నాయి. 27 ఏళ్లలో జాతికి ఫలితాలు ఉన్నాయి, సమాజానికి కూడా ఫలితాలు ఉన్నాయి. తమ సొంత జాతికి ఫలితాలు అందించి అంతిమ యుద్ధం కోసం కొట్లాడు, సమాజానికి ఫలితాలు అందించి అంతిమ రాజకీయ యుద్ధాన్ని ప్రారంభించడానికి మరి ఎంఆర్పీ చేసినంత సర్వీస్ దేశాలు ఎవరు చేసిండు? మీ అన్నగారికి చెప్తున్నాను నేను. ఒకసారి మీరు ఆలోచించండి. మనం సాధించిన ఉద్యమ ఫలాలు ఈ రాష్ట్రంలో తెలుగు నేల మీద అన్ని కులాల పేదలకు ఉన్నాయిగా. మనం సాధించిన ఉద్యమ ఫలాలు ఈ తెలుగు నేల మీద అన్ని కులాల ప్రజలకు ఉన్నాయి కదా. నిజంగా చెప్పాలంటే గర్వపడాల్సిన విషయం ఏంటి? ఈ తెలుగు నేల మీద ఎంఆర్పీ చేసిన ప్రజా ఉద్యమాలు, ఈ తెలుగు నేల మీద ఎంఆర్పీ తీసుకొచ్చిన విజయాలు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యపడలేదు. మీరు మర్చిపోతాను, ఏ రాజకీయ పార్టీ సాధ్యపడలేదు. ఈ తెలుగు నేల మీద పార్టీల పేరు చెప్పు, ఈ దేశంలో ఏదైనా పార్టీల పేరు చెప్పు, ఈ తెలుగు నేల మీద లీడర్ల పేరు చెప్పు, ఈ దేశంలో ఏ లీడర్ల పేరు అని చెప్పు. మనం తీసుకొచ్చినంత ఉద్యమాలు, మనం సాధించిన ఫలాలతో పోల్చుకుంటే ఏ పార్టీ ఏ లీడర్ సాధ్యపడలేదు కూడా మీరు మర్చిపోతారు ఆయన కోరుతున్నాను. ఇప్పుడే మన సోదరులు ఎవరు చెప్పారు కదా, అవును ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రిజర్వేషన్ అనేది దేశంలో ఎక్కడైనా సాధ్యమవుతుందా? దేశంలో ఏ రాష్ట్రంలో నమ్మజరుగుతుందా? మన బిడ్డ దళిత బిడ్డ చెమార్ బిడ్డ పరిపాలించిన ఉత్తరప్రదేశ్ సాధ్యమవుతుందా? పరిపాలించలేదు. కానీ 2002లో మనం తీసుకొచ్చిన ఉద్యోగ ఫలితం వల్ల ప్రమోషన్ రిజర్వేషన్ వచ్చిన విషయం కూడా మీరు మర్చిపోతారు సాయం కోరుతున్నాను. ఇగో ఈ 2002లో జరిగిన ఉద్యమ ఘట్టం కదా ఇది. 2002లో జరిగిన ఉద్యమ ఘట్టం కదా. మరి ప్రమోషన్ రిజర్వేషన్లు నా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు అందుబాటులోకి వచ్చినాయి కదా. వాళ్ళు ప్రమోషన్ రిజర్వేషన్ తీసుకొని కొంత బాగుపడుతున్నారు కదా. మరి దేశంలో ఎక్కడైనా ఇక్కడ ఎట్లా వచ్చింది? ఎంఆర్పీసీ వచ్చింది కదా. పార్టీలు ఏం చేసినాయి, సంఘాలు ఏం చేసినాయి, ఎవరేం చెప్పారు? ఎంఆర్పీ చేసింది కదా. 2004లో ఒక భయంకరమైన పెద్ద ఉద్యమాన్ని, గొప్ప ఉద్యమాన్ని, మానవీయం మారేనాడు కదా. గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలకు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచిత ఆపరేషన్ జరగాలని చెప్పి 2004లో చేసిన ఆ ఉద్యమ పథకం అనే ఆరోగ్య పథకం వచ్చింది కదా. ఆరోగ్య పథకం లాంటి పథకం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నదా? ఆరోగ్య పథకం లాంటి పథకం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? స్వయాన రాజశేఖర్ గారే ఇది నా సొంత ఆలోచన కాదు, ఎంఆర్ఎస్ తీసుకొచ్చిన గుండె జబ్బు ఒకరిని నేను ఆరోగ్య పథకం పెట్టాల్సి వచ్చిందని చెప్పి ఇంటి శాసనంలో ఆయన చెప్పగలిగాడు కదా. ఆరోగ్య పథకం కార్డు మీ దగ్గర ఉన్నదంటే ఎంత ఉన్నట్టు? మీ దగ్గర ఇంటికి 15 నుంచి 20 లక్షల రూపాయలు డిపాజిట్ మీ దగ్గర ఉన్నట్టు. బ్యాంకులో డబ్బులుంటే మనం ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. ఆరోగ్య కార్డు ఉంటే
నీకు 5-10 లక్షలకు సంబంధించిన ఖర్చు ఏదైనా సరే అనారోగ్య సమస్య వస్తే గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టే బ్యాంకు డిపాజిట్ అంటారు. అంటే ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే నీ ఇంట్లో 5 ఉంటే 5-4-20 లక్షలు అక్కడ డబ్బులు మనకు ఉన్నట్టు తెలుసుకోండి, మర్చిపోతాం సైపోతుంది. ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఏ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళు పేదలు ఎవరు వెళ్ళరు, కానీ ఆరోగ్యశ్రీ కార్డు వల్ల ఎవరైనా సరే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తుంటారు కదా. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఇట్లాంటి ఉద్యోగం నడిపింది ఎవరైనా ఉంటే మనమే నడిపాం కదా, దేశంలో ఎక్కడలేదు కదా ఆరోగ్యశ్రీ పథకం. సమాజంలో అన్ని వర్గాలకు వచ్చినాయి కదా. 200 పెన్షన్ వికలాంగులై ఇవాళ 3016 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్తుందంటే మనం నడిపిన ఉద్యోగ పథకమే కదా. 200 పెన్షన్ ఉన్నాయి 2007లో భారతదేశంలో అత్యంత పెన్షన్ ఇచ్చే రాష్ట్రం అప్పుడు మనది. కానీ మన 2021 వచ్చేప్పటికి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తప్ప దేశంలో ఎక్కలేదు కదా. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలో ప్రొఫెసర్ గుజరాత్ లో నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ఉన్నదా గుజరాత్ లో? నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలో వికలాంగులకు 3000 రూపాయలు పెన్షన్ కదా గుజరాత్ లో? లేదు కదా. మరి ఇక్కడ ఎందుకున్నది? దేశం ఎక్కలేవు కదా మరి. 200 పెన్షన్, వృద్ధులకు 100 పెన్షన్ 2000 దాకా వచ్చింది కదా. ఇప్పుడు 10 ఏళ్ళు గడిచిన రూపాయి పెరిగిన పెన్షన్ 2004లో రాజశేఖర్ గారు మొట్టమొదటి 200 ఇచ్చిండు. 2014 కిరణ్ కుమార్ గారు దిగిపోయిన 200 ఇచ్చారు. 2004 మే నెలలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి 200. 2014 మే నెలలో కిరణ్ కుమార్ గారు దిగిపోయాడు 200. 10 ఏళ్ళు గడిచిన రూపాయి పెరిగిన పెన్షన్ ని మళ్ళా లక్షల మంది సమీకరించి వృద్ధుల పెన్షన్ పెరగాలంటే 200 నుంచి 1000 రూపాయలు పెరిగి ఆ 1000 వల్ల 2000 రూపాయలు పైగా పెన్షన్ వస్తున్నాయి కదా. ఇట్లాంటి పెన్షన్ విధానం ఎక్కడ దేశంలో ఉన్నదా? ఇట్లాంటి పెన్షన్ విధానం దేశంలో ఉన్నదా? ఇవన్నీ పథకాలు మాదిరితో పాటు అన్ని కూడా పేదలకు లేవా? ఇట్లాంటి పథకాలు మాదిరితో పాటు అన్ని కూడా పేదలకు లేవా? ఈ పథకాలు దేశంలో ఎక్కడ చూపెడతావా? మీ అందరూ తెలుసు తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట. మీ అందరూ తెలుసు తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట. ఎన్టీ రామారావు కాలంలో 5 కిలోల బియ్యం ఉండే, కానీ చంద్రబాబు వచ్చి దాన్ని 4 కిలోలు చేసాడు. 9 ఏళ్ళు 4 కిలోలు అమలు చేశాడు. పోనీ మరి కాంగ్రెస్ వచ్చింది అదే 5 కిలోలు చేసిందా? రాజశేఖర్ గారు 4 కిలోలు ఇచ్చిండు, రోసే 4 కిలోలు ఇచ్చిండు, కిరణ్ కుమార్ 4 కిలోలు ఇచ్చిండు. అంటే చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు కిలో తగ్గించిండు, అదే కిలో తగ్గించి 10 ఏళ్ళు కాంగ్రెస్ ఇచ్చింది. కానీ అట్లాంటి సమయంలో పేదలకు కూడా బియ్యం కూడా పెరగాలని చెప్పి, పేదలకు కూడా తెల్లరేషన్ కూడా బియ్యం పెరగాలని చెప్పి ఆంధ్రకేక యాత్ర అయితే మరి 6 కిలోల బియ్యం మన గవర్నమెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ అక్కడ పెరిగిందనేసి కూడా మీరు మర్చిపోతాం సార్ పోతుంది. మనం అందించిన సమాజానికి ఫలితాలు ఈ దేశంలో ఎవరు అందించారు? మనం చేసిన పోరాటాలు సమాజంలో ఎవరు చేశారు? మీ అందరూ తెలుసు. కేసీఆర్ మొదటి గవర్నమెంట్ లో ఒక మంత్రి మహిళ లేదు. కేసీఆర్ మొదటి గవర్నమెంట్ లో ఒక మహిళా మంత్రి లేదు. ఆటలు ఆడే కాడ, పాటలు పాడే కాడ, పోటాలు చేసే కాడ, చచ్చిపోయిన కాడ, జైలుకి వెళ్ళిన కాడ తెలంగాణ ఉద్యోగం మహిళలు ఉన్నారు. కానీ కేసీఆర్ గవర్నమెంట్ లో ఒక మహిళా మంత్రి లేకపోతే మహిళల కోసం ఉద్యమం చేసి మహిళలకు మంత్రుల స్థానం దొరకాలని చెప్పి హైదరాబాద్ నగరంలో మొత్తం దిగ్బంధం చేస్తే ఇవాళ 2 మహిళా మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని కూడా మీరు మర్చిపోతారు సైన్ అనుకుంటున్నాను. ఒక్కరు మహిళా మంత్రులు లేని రోజుల్లో మనం ఉద్యమం చేశాము. ఇవాళ 2 మహిళా మంత్రులు అయిననేసి కూడా మీరు మర్చిపోతారు సైన్ అనుకుంటున్నాను. ఏ గవర్నమెంట్ అయితేది ఎవరైతే 2 మహిళా మంత్రులు ఉన్నారు కదా, మరి ఏ పార్టీ అడిగే? ఆరోగ్యశ్రీ పథకం దేవాలని ఏ పార్టీ అడిగింది? వికలాంగుల పెన్షన్ పెంచాలని ఏ పార్టీ అడిగింది? ప్రమోషన్ దర్శనం కావాలని చెప్పి ఏ పార్టీ అడిగింది? వృద్ధుల పెన్షన్ పెంచాలని ఏ పార్టీ అడిగింది? తెల్లరేషన్ కార్డు బియ్యం కూడా పెరగాలని ఏ పార్టీ అడిగింది? మహిళలకు మంత్రుల స్థానం కావాలని ఏ పార్టీ కావాలండి? అన్ని చేసి ఎంఆర్పీసే కదా. ఈ తెలుగు నేల మీద రాజకీయ పార్టీల ప్రధాన పార్టీల కంటే ఎంఆర్పీస్ పోషించిన పాత్ర ఏ పార్టీ పోషించారు?